తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి భారతదేశ బలవంతరి క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తున్నాను మన క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి దేశ రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతరి క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తూ మన క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే చేతబడి చెల్లంగి మంత్రి శక్తి మంత్రి విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తున్నాను. వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేకంగా నిలబడి చేసి బలహీనపరచు బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తున్నాను. వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేకంగా నిలబడి చేసే యెజబెల్ బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తున్నాను. వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే అంత్యక్రీస్తుల విధాన శక్తి బలవంతరి క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తున్నాను. వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేకంగా నిలబడి చేసి ప్రతి గడసరపు సరసు రోమ బదర్ 20 ప్రకటన యేసుక్రీస్తును చెతకు దొరుకుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసి ప్రతి మరణపు శక్తి బలవంతరికి యేసుక్రీస్తును బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. కుటుంబాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతరికి యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. చిన్న బిడ్డల జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతరికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. భార్య భర్తల జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతరికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. యవనస్తుల జీవితాలు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతరికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. సేవకుల వారి పిల్లల జీవితాలు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతరికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రకాల మందర విశ్వాసం వారి బిడ్డల జీవితాలు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతరికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఆర్థిక పరిస్థితులకు థ్యాంక్ యూ లార్డ్. ఉద్యోగాలకు భూఫలాలకు పశుఫలాలకు కష్టార్జితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే వ్యాపారాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతరికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రీగాల మాంద హల్బో దుర్రోగుల మసత హల్బో వివాహాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతరికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన గర్భఫలాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతరికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈశాన్ దరిగిల మాందర రసదురుగల మాందర హల్బదరిగిల బో రెబెదరిగి రిబలబదరిగి హలబదరగల మసగదరగులబదరుగుల బరిషగదరగలబ ఓరి గ్రబల బ్రద్ర గ్రోబ్లాంధ్ర గ్రజగదరగల బరిషగదర హలబరబ ప్రతి ఒక్కరి ప్రాణాత్మద ఆలోచన తలంబల ఉద్దేశాలు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతరికి యేసుక్రీస్తును బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రిగాల మాందో హుర్బాల దరిగిల మాందురు గులుబ దరిగిల బరబు రథ దరిగిల మస్తక దరిగిల బదరిగిల బదరిగిల బా భయంకరమైన తలనొప్పి ద్వారా బలహీన నుంచి పరిచయ చేతబడి చెల్లింగి మంత్రి శక్తి బలవంతుని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన ప్రతి ఒక్కరి ప్రాణాత్మద ఆలోచన తలపుల ఉద్దేశాల మీద దాడి చేసే మంత్రి విద్య బలవంతరికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఏక మనసు ఏకృత ఏకాత్మత ఆత్మీయత ప్రతి ప్రతి ఒక్కరి చేతి నాటకపరిచే మంత్రి విద్య బలవంతరికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రిదాదా రామాందో హుర్బాలాందో రోగులా బాదరిగిల మసతాతో హులబో రదదరిగిర బల బరిషిగి దరిగిల బరబదరిగిర బా ఆత్మీయ వెలుగు లేకుండా నిద్రమతి కలిగించే మంత్రి విద్య బలవంతరికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రిగిల మాందరగ హుల్బర దురిగిల బసగ దరిగిల మతరు రబల దరిగిర బా దీర్ఘకాల వ్యాధులు రోగాలు బలైన పరిచయ మరది బలవంతరికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఉల్లాండరగదరగిల బరిషగదరహుల బరదరిగిల మస్తదరుగులబు ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలు రాకపోకలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతరికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఇషాండరగల దరుహుల బదరిగిల మాందరగల బదరిగిల బా రుద్ర గ్రబ్లాద్రో గ్రబ్లాంద్రే గ్రిబ్లాద్రే గ్రిబ్లాబ్రాద్రో గ్రోబ్లాంద్రో గ్రోబ్లాదరిగిల బో రగల బల బరషగద రగల బదరిగిల మసగదర హుల బరదరిగిల బదరిగిల బా సంఘ అభివృద్ధికి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతరికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన నూతన ఆత్మల రక్షణాత్మల మానమనసులు అడ్డుకుని మంత్రి విద్య బలవంతరికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రగల బషగద రగల మంద రగల బరబరదరి హిరబదరుగుల బదరుగుల బా రిదాద్ర
అపోస్తల పిలుపు ప్రవక్త పిలుపు బోధక పిలుపు కాపరి పిలుపు సువార్త పిలుపుకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవం తిరిగిన యేసుక్రీస్తును బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రీగరబల అందరూ గరబదరి గెలబదరు గులమందర గలబదరి గెలబ రదదు దరిగి రబదరి గెలబదరి గెలబదరి గెలబ లబదర గలమందర హరదరి గెలబరదరి గెలబరదరి గెలబో రే గెలబెదరి 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 గెలబర బరదరి గెలబలబరి శిఖదర గలబరదరి గెలబరబో. ఓ దేవుని పని ఆటంకపరిచే సన్నబలటు డోబి ఆస్ట్రోది అరబి వంటి బలవం తిరిగిన యేసుక్రీస్తును బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన దేవుని యొక్క దర్శనాలకు తలంపులకు ఉద్దేశాలకు సామర్థ్యాలకు కృపా వరాలకు ఆత్మీయ వరాలకు థ్యాంక్ యూ లార్డ్. అభిషేకాలకు దేవుని దర్శనాలకు చేస్తాను థ్యాంక్ యూ లార్డ్. చిత్తములకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవం తిరిగిన యేసుక్రీస్తును బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. గర్భపు ఆత్మలు అసూయపు ఆత్మలు ఈర్ష ఆత్మలను నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. స్వార్థపూరితమైన ఆలోచన యేసుక్రీస్తును బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రిగల మందర గల బదరు గరబ దరిగి రబల మందరు హరబర దరిగి రబ దరిగి రబ రుక్ర బ్లా బ్లా ద్రో గ్రో బ్లా ద్రో గ్రో బ్లా ద్ర గ్ర బ్లా జగదరి గిలబో. ఓ విడుదల ఆరాధన అభిషేకం వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవం తిరిగిన యేసుక్రీస్తును బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన దేవుని వాక్య ప్రత్యక్షతలకు ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడి మనకి విగ్రహించుకున్న మనసు చూడగలగాలి లేకుండా చేసే మంత్రి విద్య బలవం తిరిగిన యేసుక్రీస్తును బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన విరుద్ధంగా రూపమైన వర్ధనాలు బదిలీ వరకు వేసిన దృష్టి యొక్క అగ్ని బాణాలను నజరేయుడైన యేసుక్రీస్తు నంబర్ చల్లార్చి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రిగ్లా మాంద్రో గ్లో బ్లాద్రి గ్రీ బ్లాద్రో గ్రో బ్లాంద్రో గ్రో భో రబదర గలబదరి గలమందర గలబదరు గులబరబల శకదరు గులబరబ రుకల బల బ్ర బ్ర ద్ర గ్ర బ్ల ద్ర గ్ర బ్ల బ్ర ద్ర గ్ర బ్ల బ్ర ద్ర గ్ర బ్ల బ్ర ద్రో గ్రో భో రెది దెరిగిరి బెదరిగిరి 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 బదర గలబదరిగిరి భో లెక్కరే మాందర గలబరబరి శకదరు గులబరబరబరి శిగిదిరిగిర బరబరబ. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని మహిమల ప్రసన్నత వెలుగును నజరేయుడైన యేసుక్రీస్తు నంబర్ విడుదల చేస్తున్నా. ఓ లారగిదిరిగిల మాందర గదర గులబ దర గలబరి శిగదర గలబరబ ఓ రక్ర బ్ల బ్ల బ్ర బ్ర ద్ర గుల బరబ. దేవుని యొక్క సత్యమును గ్రహించని కూడా అడగించే మంత్రి విద్య బలవం తిరిగిన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన ప్రతి విధమైన చీకటి అంధకార దురాత్మ మాయమైన దుర్బలిగిన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన దేశాలు రాష్ట్రాలు జిల్లాలు పట్టణాలు మండలాలు గ్రామాల్లో పల్లెల్లో కుటుంబాల మానవులు వీధులు ఏలుబడి చేసే ప్రతి విగ్రహ బలవం తిరిగిన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రిగల మందర గల బరబర తిరిగిరబ ఫైనాన్షియల్ డోర్స్ ఓపెన్ చేయని బాటకు ఆటంకపరిచే మంత్రి విద్య బలవం తిరిగిన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రిగల మందర గల బర శకదరు గల మాతర హలబ దురుగుల బదరి గలబ ఓ ప్రతి ఒక్కరి సంఖ్యలో యేసుక్రీస్తు నామములకు తెంచివేయబడింది కాక ప్రతి ఒక్కరి కట్టబడిన కట్టు నామం 1:13 ప్రకారం యేసుక్రీస్తు నామమున తెంచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఆకాశమనమున బలవంతుడికి భూమాండమైన దురాత్మశక్తులు అంధకార శక్తులు ఇస్తున్న ఆదేశాల సంకేతాలు బంధన యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు రక్తంలో తెంచివేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రగల మసద తెంచివేస్తున్నాను యేసునామములో తెంచివేస్తున్నాను యేసు రక్తంలో రగల బదరుగుల మందర గల బరబరి శిగి దిరిగిర బలబర మందులు గురబరవ రుద ద్ర ద్ర గ్ర బ్ల బ్ర ద్రో గ్రో బ్ల ద్రి గ్రి బ్ల బ్ల ద్రో గ్రో బ్ల ద్రో గ్రో బ్రో జోగదరు గురబరబరవ. మా ప్రాణాత్మదే ఆలోచన తలంపులు ఉద్దేశాలు బిడ్డల కుటుంబాల సంఘాల సమస్తం ఈవిచ్చిన ఈవుల జీవులు సమస్తం చూడు యేసుక్రీస్తు రక్తం చేత గురబెల రక్తం చేత కలవరిసల రక్తం చేత జయించిన రక్తం చేత కంచె వేస్తున్న యజ్ఞించిన ప్రకారంగా జకర్యా 2:5 ప్రకారం విడుదల చేస్తున్నాను విడుదల చేస్తున్నాను విడుదల చేస్తున్నాను. పరలోక సైన్య సమూహానికి కావాలి దూతలు నజరేయుడైన యేసుక్రీస్తు నంబర్ విడుదల చేస్తున్నాను విడుదల చేస్తున్నాను విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రీ మాందరో గ్ర బ్లా ద్రో గ్రో బ్లా ద్రి గ్రి బ్లా బ్రా ద్రో గ్రో బ్రో రగల బరబర దరి గిరబల బరబర దరి గిల బరబర బరిషక దరి గిరబరబ ఉరాతాత్ర గ్ర బల బరబర దరి గిరబల బరిషక దర గుల బరబరబ ఉలాండ రగల బసగ దరుగల బరబర దరి గిరబల బదరు గల హరు బల బర దరి గిల బల బర దరి గిల మాందరు గల బర దరి గై రిగ దరి బెల బర జిగ దరి గిల బర బర జిగ దరి గిల బల బర జిగ దరి గిల బరబ రుకల మాందర గల బరబరి శగదరు గుల బరబ రదద్ర గ్ర బల బర బర దరి గిర మస్సద దరు గుల బరబు రకల బరబర నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మను మీరు ఆదరణంత వరకు తోడుగా ఉండి నడిపించమని సహాయం చేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అన్య భాషలు మాట్లాడుతూ ఆత్మీయ ప్రార్థన మనం ముందుకెళ్దాం. థ్యాంక్ యూ జీసస్. రగల బ్ల ద్రో గ్రో రదద రగల బద రగల మందర రగల బర దరుగుల బర బలబ రికల మందర సతత రుగల బర బల బర 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 బ రోదో ద్రోగుల బల బర శిగితే రిగిరి బర బల బర బల బర 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 బు రగల బల మందర రగల బర 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 బ ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను
ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. నాశనకరమగు ఏ తెగులు రానిరాదు, వేటగాని ఉరినన్నేమి చేయదు. నాశనకరమగు ఏ తెగులు రానిరాదు, వేటగాని ఉరినన్నేమి చేయదు. కేడము నీవయ్యా నా డాలువయ్యున్నావు, కేడము నీవయ్యా నా డాలువయ్యున్నావు. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. సృష్టికర్త ఆశ్రయమై నీ ఉన్నావు, పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు. సృష్టికర్త ఆశ్రయమై నీ ఉన్నావు, పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు. అపాయమే రాదు, ఏ తెగులు నన్నంటదు. ఆమె అపాయమే రాదు, ఏ తెగులు నన్నంటదు. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. మార్గములో దూతలు కావలి ఉన్నారు, పాదములకు రాయి తగలక కాపాడున్. మార్గములో దూతలు కావలి ఉన్నారు, పాదములకు రాయి తగలక కాపాడున్. త్రొక్కెద పాములను అనగా త్రొక్కెద సింహములను, త్రొక్కెద పాములను అనగా త్రొక్కెద సింహములను. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. నాశన పరమగు ఏ తెగులు రానిరాదు, వేటగాని ఉరినన్నేమి చేయదు. నాశనకరమగు ఏ తెగులు రానిరాదు, వేటగాని ఉరినన్నేమి చేయదు.
నీవయ్యా నా డాలువై ఉన్నావు. ఆమెన్. కేడము నీవయ్యా నా డాలువై ఉన్నావు. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. సృష్టికర్త ఆశ్రయమై నీవున్నావు. పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు. సృష్టికర్త ఆశ్రయమై నీవున్నావు. పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు. అపాయమే రాదు ఏ తెగులు నన్నంటదు. ఆమెన్. అపాయమే రాదు ఏ తెగులు నన్నంటదు. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. మార్గములో దూతలు కావలి ఉన్నారు. పాదములకు రాయి తగలక కాపాడు. మార్గములో దూతలు కావలి ఉన్నారు. పాదములకు రాయి తగలక కాపాడు. తొక్కెద పాములను అనగా తొక్కెద సింహములను. తొక్కెద పాములను అనగా తొక్కెద సింహములను. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. నాశనకరమగు ఏ తెగులు రానే రాదు. వేటగాని ఉరి నన్నేమీ చేయదు. నాశనకరమగు ఏ తెగులు రానే రాదు. వేటగాని ఉరి నన్నేమీ చేయదు. కేడము నీవయ్యా నా డాలువై ఉన్నావు. కేడము నీవయ్యా నా డాలువై ఉన్నావు. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. సృష్టికర్త ఆశ్రయమై నీవున్నావు. పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు.
అపాయమే రాదు, ఏ తెగులు నన్నంటదు. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. మార్గములో దూతలు కావలి ఉన్నారు, పాదములకు రాయి తగలక కాపాడు. మార్గములో దూతలు కావలి ఉన్నారు, పాదములకు రాయి తగలక కాపాడు. దృక్కెద పాములను అనగా దృక్కెద సింహములను, దృక్కెద పాములను అనగా దృక్కెద సింహములను. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. నాశనకరమగు ఏ తెగులు రానేరాదు, వేటగాని ఉరినన్నేమీ చేయదు. నాశనకరమగు ఏ తెగులు రానేరాదు, వేటగాని ఉరినన్నేమీ చేయదు. కేడెము నీవయ్యా నా డాలువై ఉన్నావు, కేడెము నీవయ్యా నా డాలువై ఉన్నావు. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. సృష్టికర్త ఆశ్రయమై నీ ఉన్నావు, పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు. సృష్టికర్త ఆశ్రయమై నీ ఉన్నావు, పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు. అపాయమే రాదు, ఏ తెగులు నన్నంటదు. ఆమేన్. అపాయమే రాదు, ఏ తెగులు నన్నంటదు. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. మార్గములో దూతలు కావలి ఉన్నారు, పాదములకు రాయి తగలక కాపాడు. మార్గములో దూతలు కావలి ఉన్నారు, పాదములకు రాయి తగలక కాపాడు. దృక్కెద పాములను అనగా దృక్కెద సింహములను. ఆమేన్. దృక్కెద పాములను అనగా దృక్కెద సింహములను. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వ
ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను నాశనకరమగు ఏ తెగులు రానేరాదు వేటగాని ఉరి నన్నేమి చేయదు నాశనకరమగు ఏ తెగులు రానేరాదు వేటగాని ఉరి నన్నేమి చేయదు కేడము నీవయ్యా నా డాలువయున్నావు కేడము నీవయ్యా నా డాలువయున్నావు ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను సృష్టికర్త ఆశ్రయమై నీ ఉన్నావు పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు సృష్టికర్త ఆశ్రయమై నీ ఉన్నావు పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు అపాయమే రాదు ఏ తెగులు నన్నంటదు అపాయమే రాదు ఏ తెగులు నన్నంటదు ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను మార్గములో దూతలు కావలి ఉన్నారు పాదములకు రాయి తగలక కాపాడు మార్గములో దూతలు కావలి ఉన్నారు పాదములకు రాయి తగలక కాపాడు తొక్కెద పాములను అనగా తొక్కెద సింహములను ఆమె తొక్కెద పాములను అనగా తొక్కెద సింహములను ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను నాశనకరమగు ఏ తెగులు రానేరాదు వేటగాని ఉరి నన్నేమి
నాశనకరమగు ఏ తెగులు రానే రాదు. వేటగాని ఉరి నన్నేమి చేయదు. కేడెము నీవయ్యా నాడాలువై ఉన్నావు. కేడెము నీవయ్యా నాడాలువై ఉన్నావు. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. సృష్టికర్త ఆశ్రయమై నీవున్నావు. పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు. సృష్టికర్త ఆశ్రయమై నీవున్నావు. పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు. అపాయమే రాదు, ఏ తెగులు నన్నంటదు. అపాయమే రాదు, ఏ తెగులు నన్నంటదు. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన దైవమా. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. మార్గములో దూతలు కావలి ఉన్నారు. పాదములకు రాయి తగలక కాపాడు. మార్గములో దూతలు కావలి ఉన్నారు. పాదములకు రాయి తగలక కాపాడు. ద్రొక్కెద పాములను అనగా ద్రొక్కెద సింహములను. ద్రొక్కెద పాములను అనగా ద్రొక్కెద సింహములను. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. 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 ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా
నమ్మదగిన నా దైవమా. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున్న మా తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ఆత్మీయత ప్రార్థన శక్తి గల నీ వాక్కు ద్వారా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడులాగున వినగల చెవి, గ్రహించుగిన మనసు, చూడగల కనులు మాకు దయచేయమని నీ వాక్కు వెల్లడి ఎగుడుతోనే మా జీవితాల్లో వెలుగు కలిగించబడులాగున ప్రతివిధమైన చీకటి అంధకార దురాత్మ శక్తుల ప్రభావంతో యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారి క్రియలు యేసు రక్తం చేత విడిచివేస్తూ నీ శిలువ చాటును మరుగు చేసి మాట్లాడమని సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో ఈ ఆత్మీయత ప్రార్థన పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ యొక్క మంత్ర విద్య ఆత్మలు మన జీవితంలో దేవుడు చెబుతున్న అనేక పరిస్థితుల్లో నిజం తెలుసుకోకుండా, నిజాన్ని మనం అర్థం చేసుకోకుండా అడ్డుపడేటటువంటి ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలని రాత్రికాల సమయంలో మనం నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేసి నడిపించబడుతున్నాం. హల్లెలూయా. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం చదివినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఒక సత్యాన్ని మనకి తెలియచేయడం జరుగుతుంది. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరిచినో కనపడలేదు, అవి కంటికి కనిపించలేదు, చెవికి వినిపించబడలేదు, హృదయమునకు గోచరం కాలేదు, మనుషుని యొక్క హృదయమునకు గోచరం కాలేదు హల్లెలూయా అని వ్రాయబడి ఉన్నది. చూసినట్లయితే ఇక్కడ వాక్యంలో పౌలు కొరింథీయులతో చెప్తున్న మాటను మనం గ్రహించినట్లయితే పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నటువంటి వాక్కుని ఇందును గూర్చి ఏమని మాట్లాడి రాయబడిందంటే అక్కడ మనం చూడొచ్చు. ఆ వాక్కులో దేవుడు తన్ను ప్రేమించు వారికి దేవుడు సిద్ధపరిచినవి కంటికి కనిపడలేదు, చెవికి వినబడలేదు, మనిషి యొక్క హృదయానికి గోచరం కాలేదు అనే సత్యాన్ని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఆమె చెప్పడం నిజం తెలుసుకోనకుండా చాలా కళ్ళు ఈ రాత్రికాల సమయంలో తెరవబడకుండా, దేవుడు మనకి చెబుతున్న నిజం తెలుసుకోకుండా మనం అలాగే అంతరంగాలు అర్థం చేసుకోకుండా, దేవుడు చెబుతున్న నిజాన్ని మనం గ్రహించనీయకుండా మన యొక్క మనోనేత్రాలు మూయబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ స్థితిగతులను మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల అసలు ఈ వాక్యాల ద్వారా మనతో కొంచెం లోతుగా మనల్ని ఏ విధంగా ఈ మంత్ర విద్య ఆత్మలు మనల్ని దేవుడు చెప్పే నిజాలు తెలుసుకొని మనం చేస్తాయో, మబ్బి పెడతాయో, అవన్నీ ఈ రాత్రి నజరేయుడైన యేసు నామములో యేసు రక్తంలో విరగొట్టబడతాయి. సేమ్ ఇవే మాటలు యెషయా గ్రంథంలో 64వ అధ్యాయంలో 4వ వచనంలో కూడా రాయబడి ఉన్నాయి. కొంచెం అర్థం అక్కడ మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 64వ అధ్యాయం 4వ వచనం ఇక్కడ మనం చదివినట్లయితే తన కార్యము సఫలం చేయు మరి ఏ దేవునిని తన కొరకు కనిపెట్టుకొని వాని విషయమై నీవు తప్ప తన కార్యం సఫలం చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు, అటు దేవుడు కలడన సమాచారం మనుషులకు వినబడలేదు, అటు సంగతి వారికి తెలిసి ఉండలేదు. హల్లెలూయా. కొరింథీ పత్రికలో పౌలు ఎలాగైతే చెప్పి ఉన్నాడో, దేవుని ప్రేమించు వారికి దేవుడు తను ప్రేమించు వారికి సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవికి వినిపించబడలేదు, మనిషి హృదయానికి గోచరం కాలేదని ఇవే సంగతుల్ని యెషయా గ్రంథంలో మనం ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగనాల్లో కూడా అవే అర్థం ఇచ్చే మాటలు అక్కడ మనం చూడవచ్చు. మనుషుల్లో భయభక్తులు కలిగించే గొప్ప కార్యాలు చేసే సమర్థతగా ఒకే ఒక దేవుణ్ణి ఉద్దేశించి ఈ ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా మనుషుల్లో ఎవరైతే భయభక్తులు కలిగి దేవుని యందు ఉన్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే సమర్థత దేవుని మనం సేవించే దేవునికి ఉన్నది, గొప్ప కార్యాలు చేసే సమర్థత. కానీ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఈ నిజం తెలుసుకోనికుండా ఏలుబడి చేస్తూ ఉంటాయో, దేవుని యందు భయభక్తులు లేకుండా దేవుడి ద్వారా జరిగే గొప్ప కార్యాలను అడ్డుకుంటూ ఉంటాయి. ఈరోజు చాలా మంది జీవితాల్లో దేవుడి ద్వారా జరిగే గొప్ప కార్యాలు ఎందుకు అడ్డుకొనబడుతున్నాయంటే ఈ మంత్ర విద్య ఆత్మలు నిజాన్ని తెలుసుకోనికుండా కళ్ళు మూసేస్తున్నాయి, నిజాన్ని తెలుసుకోనికుండా చెవులు మూసేస్తున్నాయి, దేవుడి ద్వారా వచ్చే నిజాన్ని తెలుసుకోనికుండా హృదయాన్ని బండబారిపోయేలా చేస్తున్నాయి. అందుకే నేను చాలా మంది జీవితాల్లో దేవుడి ద్వారా జరిగే గొప్ప కార్యాలను చూడలేకపోవడానికి కారణం ఈ మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తి జీవితంలో దాడి చేసినప్పుడు దేవుని నిజాన్ని తెలుసుకోనికుండా మభ్య పెడుతూ మాయ చేస్తూ ఈ యొక్క హృదయాన్ని కఠినమైపోయేలాగా, ఆత్మీయ నేత్రాలు మూసుకుని పోయేలాగా చెవులు ఆత్మ సంబంధమైన చెవిటితనాన్ని కలిగించి నడిపిస్తాయి. ఈ రాత్రి కాలసలు ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరి జీవితాల్లో మరి ఈ విధంగా దేవుని ద్వారా తెలియజేయబడే నిజాలు తెలుసుకోనికుండా
దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాల గొప్ప కార్యాలు చూడనీకుండా చేస్తున్నా ఆ మంత్రి విద్య ఆత్మని నేసుక్రీస్తు నామములో నేసుక్రీస్తు రక్తంలో నేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని క్రియలని లయపరచబడును గాక ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఆయన కోసం ఓపికతో ఎదురు చూచే వారి పక్షంగా తన పని జరిగిస్తాడు. హల్లెలూయా. ఎందుకనంటే ఈరోజు చాలా మంది జీవితాల్లో ఈ మంత్రి విద్య ఆత్మలు దేవుని ద్వారా జరిగే నిజాలు తెలుసుకోనికుండా ఎదురు చూసే తత్వం లేకుండా చేస్తున్నాయి. దేవుని కొరకు ఎదురు చూసే తత్వం లేకుండా చేస్తున్నాయి. దేవుడు ఇచ్చిన వాగ్దానాల కొరకు ఎదురు చూసే తత్వం లేకుండా చేస్తున్నాయి. దేవుడు ఇచ్చిన మాట కొరకు ఎదురు చూసేలాగా ఎదురు చూపు లేకుండా చేస్తున్నాయి. ఈ మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అయితే దేవుని నిజాన్ని తెలుసుకొని చేస్తాయో వారిలో దేవుని యొక్క వాగ్దానాల కొరకు దేవుని యొక్క మాట కొరకు ఎదురు చూచే తలంపులు, ఎదురు చూచే ఆలోచనలు, ఎదురు చూచే ఉద్దేశాలు ఉండవు. ఈ రాత్రి కాల సమయంలో ఈ మంత్రి విద్య ఆత్మలు ఎవరెవరి జీవితాల్లో మన జీవితాల్లో కూడా ఈ యొక్క దేవుని నిజాన్ని తెలుసుకోనికుండా దేవుడు ఇచ్చిన వాగ్దానం కొరకు, దేవుడు ఇచ్చినటువంటి మాట కొరకు, దేవుడు ఇచ్చినటువంటి తలంపుల కొరకు, దేవుడు ఇచ్చినటువంటి ఆలోచనల కొరకు ఎదురు చూడనీయకుండా చేస్తున్న మంత్రి విద్య ఆత్మల క్రియలు యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు రక్తంలో యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక ఆమేన్. దేవుడు మన కొరకు చేసే పనులను నిజాల్ని తెలుసుకొని ఇక్కడ మభ్యపెట్టేవే ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు. హల్లెలూయా. ఎందుకంటే యెషయా గ్రంథం 25:9 చదువుదాం. అక్కడ ఒక మాటని పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడతాడు. యెషయా 25:9 ఆ దినమున జనులలాగున అందరూ ఇదిగో మనల్ని రక్షించునని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకుని యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి వచ్చాయి. మంత్రి విద్య ఆత్మలు ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని కొరకు కనిపెట్టుకుని ఆయన ఇచ్చే రక్షణను, సంతోషాన్ని అనుభవించని కూడా అడ్డుకుంటాయి. దేవుడి ద్వారా తెలియజేయబడిన నిజాలు తెలుసుకొని కూడా చేసే మంత్రి విద్య ఆత్మల క్రియలు దేవుడి ద్వారా వచ్చే రక్షణ, సంతోషాన్ని అనుభవించని కూడా చేస్తే ఈరోజు చాలా మంది జీవితాలు మంత్రి విద్య ఆత్మలు దేవుని ద్వారా వచ్చే రక్షణ, సంతోషాన్ని, నిజాన్ని తెలుసుకొని కూడా మభ్యపెడుతున్నాయి. ఆమె యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు రక్తంలో యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా దేవుని ద్వారా మనకి తెలియజేయబడే నిజాలను అడ్డుకుంటూ దేవుని ద్వారా వచ్చే రక్షణ, సంతోషాన్ని ఆటంకపరిచే బలవంతుని క్రియలని యేసుక్రీస్తు నామం చేత నాశనం చేయబడును గాక ఆమేన్ చెప్తాం. అలాగే యెషయా గ్రంథం 30:18 మనం చదివినట్లయితే అక్కడ కూడా కొన్ని సత్యాలు దేవుడు మనకు బయలుపరుస్తాడు. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. హల్లెలూయా. మంత్రి విద్య ఆత్మలు ఒక వ్యక్తి జీవితం మీద దేవుని నిజాలు తెలుసుకొని కూడా చేసినప్పుడు ఈ విధంగా దేవుని యొక్క పరిస్థితి దేవుని కొరకు కనిపెట్టనీయకుండా, అలాగే దేవుని యొక్క న్యాయ తీర్పులు ఏ రీతిలో కూడా ఉంటాయో తెలుసుకొని కూడా ప్రజల జీవితాల్లో దాడి చేస్తూ ఉంటాయి. ఒక విషయం మన దగ్గరికి దేవుడు తీసుకొచ్చినప్పుడు ఆ నిజాలు మనం గ్రహించగలగాలి. కానీ మంత్రి విద్య ఆత్మలు ఏం చేస్తాయంటే ఆ నిజాన్ని భౌతిక పరంగానే సమాధి చేయాలని చూస్తాయి, నిజాన్ని గ్రహించనీయకుండా చేయాలని చేస్తాయి. అక్కడ మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో మనం చూసిన వాక్య ప్రకారం కీర్తనలు 27:14 చదువు. 27 కీర్తన 14 ఒక మాటను మనం చదువుదాం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ధైర్యం తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకునము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము. ఆమేన్. మంత్రి విద్య ఆత్మలు ఒక వ్యక్తి జీవితంలో దేవుని ద్వారా తెలియజేయబడిన నిజాలు తెలుసుకోకుండా చేసినప్పుడు వారిని దేవుని కొరకు కనిపెట్టుకోనివ్వకుండా, ధైర్యం తెచ్చుకోనివ్వకుండా, అలాగే హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకోకుండా ఆటంకపరుస్తాయి. ఈరోజు చాలా మంది జీవితాలు ఎందుకని ధైర్యాలు లేవంటే, ఈరోజు చాలా మంది కుటుంబాలు ఎందుకని నిబ్బరాలు లేవంటే దేవుని కొరకు కనిపెట్టుకునే తత్వాలు లేకుండా ఈ మంత్రి విద్య ఆత్మలు దేవుని దగ్గర నుంచి వచ్చే నిజాల్ని కనిపెట్టనీయకుండా, నిజాలను తెలుసుకోనికుండా ఆటంకపరుస్తున్నాయి. చాలా మంది కుటుంబాల్లో దేవుని సత్యాలు తెలుసుకొని, దేవుని సత్యం అంటే దేవుడి ద్వారా తెలియజేయబడిన నిజాలు హల్లెలూయా తెలుసుకోనికుండా అడ్డుకుంటున్న ఈ మంత్రి విద్య ఆత్మల క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. దేవుని కొరకు మనం ఎదురు చూడకుండా దేని కొరకైనా మనం ఎదురు చూస్తే ధైర్యం కోల్పోతాం, నిబ్రాలు ఉండవు మనకి. హల్లెలూయా. ఈ మంత్రి విద్య ఆత్మలు దేవుని కొరకు ఎదురు చూచేలాగా చెయ్యో, ఇంకా వేటే అనవసరమైన వాటి కొరకు మనకి
మనకు అవసరం లేనటువంటి వాటి కొరకు ఎదురు చూచేలా చేస్తాయి. కానీ దేవుని కొరకు ఎదురు చూచేటటువంటి వారు దేవుడి యొక్క ధైర్యాన్ని, దేవుని యొక్క నిబ్బరంతో నింపబడతారు. మంత్ర విద్య ఆత్మలు దేవుడి ద్వారా వచ్చే ధైర్యంతో, దేవుడి ద్వారా వచ్చే నిబ్బరంతో నింపబడనీయకుండా ఆటంకపరిచే ఆత్మలు. ఈ రాత్రి కాల సమయంలో ఏ ధైర్యాన్ని కోల్పోయి, ఏ నిబ్బరాన్ని కోల్పోయి, నిరాశలో, నిస్పృహలో, కృంగుదలతో నడిపించబడుతున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఆ మంత్ర విద్య ఆత్మలు చేతబడి చెల్లికి మాంత్రిక శక్తి ప్రభావాలు వేరుతో సహా పెళ్లగించబడును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో 33:3 దేవుడు అంటున్నాడు, అక్కడ ఒక మాటను మనం చూడొచ్చు. చాలా సార్లు మనం ఈ వచనాన్ని చదివినటువంటి వారమే. ఏమని రాయబడింది? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, హల్లెలూయా, నాకు మొర్ర పెట్టము. మనం దేవునికి మొర్ర పెడితే దేవుడు మనం గ్రహించలేని గొప్ప సంగతులను తెలియజేస్తాను అంటున్నాడు, గూఢమైన సంగతులు తెలియజేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు నిజాలు తెలియజేస్తాను అంటున్నాడు అని అర్థం, ఈ మాటకు అర్థం. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్లోని యెహోవా దేవునికి మనం ప్రార్థన చేస్తున్నామంటే సకల విశ్వాన్ని సృష్టించినటువంటి వానికి ప్రార్థన చేస్తున్నాం అన్నమాట. ఇర్మియా లాగా నమ్మకం నిండినటువంటి యథార్థమైన హృదయంలో నుండి వచ్చిన ప్రార్థన ఆయన చెవులకు సొగుతుంది. కానీ ఈ మంత్ర విద్యార్థులు యథార్థమైన హృదయంతో దేవుని సరిగ్గా ప్రార్థన అనేది చేయనివ్వవు. హల్లెలూయా. దేవుని నిజాన్ని తెలుసుకొని కూడా దేవునికి మొరపెట్టని కూడా అడ్డగిస్తాయి. దేవునికి మొరపెట్టకుండా అడ్డగించినప్పుడు ఏ విధమైన నిజాలు మనకు తెలియజేయబడవు. కానీ ఈ మంత్ర విద్య ఆత్మలు క్రియలు నాశనం చేయబడడానికి మనం దేవుని సన్నిధిలో మొరపెట్టేవారంగా ఎవరైతే దేవునికి మొరపెడతామో వారికి తెలియని గూఢమైన సంగతులను, గొప్ప సంగతులను, మర్మందుకున్న సంగతులను, ఆ నిజాలని దేవుడు మన జీవితంలో, మన జీవితానికి సంబంధించిన నిజాలను, మన బిడ్డల జీవితాలకు సంబంధించిన నిజాలను, మన పరిచర్లకు సంబంధించిన నిజాలను, మన సేవకు సంబంధించిన నిజాలను, మన సొసైటీ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న నిజాలను, ఇవన్నిటినీ పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి ఆయన మొరపెట్టినప్పుడు తెలియజేస్తాడు. హల్లెలూయా. కానీ మంత్ర విద్య ఆత్మలు మన చుట్టూ ఏం జరుగుతున్నావో ఆ నిజాలు తెలుసుకోనీయకుండా కళ్ళు ఆత్మ సంబంధంగా, చెవులు ఆత్మ సంబంధంగా హృదయాన్ని మూసేస్తాడు. ఆమేన్. ఈ రాత్రి కాల సమయం దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ఆత్మీయ ప్రార్థనలో. చాలా మంది జీవితాలు ఈ మంత్ర విద్య ఆత్మలు ఈ రోజు దేవునికి మొరపెట్టలేని స్థితిలో ఎందుకు ఉంచుతున్నాయి అంటే దేవుని ద్వారా వచ్చే నిజాలు తెలియజేయబడతాయని. హల్లెలూయా. ఈరోజు వార్తల్లో, న్యూసెస్ లో, అనేక రకాల ఛానల్స్ లో వచ్చే ప్రతి విషయాన్ని మనం నమ్మడానికి వీల్లేదు. హల్లెలూయా. ప్రతిదీ బిజినెస్ మైండ్ అయిపోయింది. హల్లెలూయా. ప్రతిదీ కూడా ఎక్కువగా ఫేమ్ అలా నేమ్ ఫేమ్ ఇట్లా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఈ లాస్ట్ డేస్ లో. కాబట్టి నిజాలు తెలుసుకోవాలంటే ఛానల్స్ ఓపెన్ చేస్తే మనకి నిజాలు తెలియచేయవు, న్యూస్ పేపర్స్ చదివినంత మాత్రాన మనకి నిజాలు తెలియచేయబడవు, అలాగే యూట్యూబ్లు రకరకాల న్యూస్ చూసినంత మాత్రాన మనకి నిజాలు తెలియచేయబడవు. దేవుడు మాత్రమే చెబుతున్న మాట నిజాలు తెలియచేయబడానికి నువ్వు నాకు మొరపెడితే నీకు తెలియని గూఢమైన గొప్ప సంగతులు నేను బయలుపరుస్తానంటున్నాడు. కానీ మంత్ర విద్యాత్మలు ఈ రోజు ఈ లాస్ట్ డేస్ లో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇలా దేవుడి ద్వారా వచ్చే నిజాలు, దేవుడికి మొరపెట్టి తెలుసుకోవాల్సినటువంటి నిజాలు, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి తెలుసుకోవాల్సిన నిజాలు ఏ మాత్రం కూడా ప్రజల జీవితాలకి రానికుండా సెల్ ఫోన్ లో వచ్చే యూట్యూబ్ల ద్వారా, అలాగే టీవీలో వచ్చే న్యూస్ల ద్వారా, లేకపోతే వార్తల్లో న్యూస్ పేపర్స్ లో వచ్చే వాటి ద్వారా, రకరకాల ఛానల్స్ లో వచ్చేటటువంటి ఆ యొక్క న్యూస్ మీద మనసు మళ్ళేలా చేస్తూ అబద్ధాలు వినేలాగా చేస్తున్నాయి. హల్లెలూయా. వాస్తవాలు తెలియజేయకుండా చేస్తున్నాయి. హల్లెలూయా. వాస్తవికంగా మన చుట్టూ ఏం జరుగుతుందో గ్రహించలేనటువంటి రీతిలో ఈ మంత్ర విద్య ఆత్మలు ఈ రోజు తీవ్రంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో దాడి చేస్తున్నాయి. ఆమె చేద్దాం. అందుకే చూడండి ఈ రోజు ప్రతి ఒక్కరు న్యూస్ ఛానల్స్ కి అడిక్ట్ అయిన వాళ్ళు చాలా మంది లాస్ట్ డేస్ లో మనం చూడొచ్చు. వార్తలకి అడిక్ట్ అయిపోయి, హల్లెలూయా, యూట్యూబ్ లో వచ్చే న్యూస్లకి, అలాగే ఛానల్స్ లో, టీవీ ఛానల్స్ లో వచ్చే న్యూస్లకి, అలాగే న్యూస్ పేపర్ లో వచ్చేటటువంటి ఆ యొక్క న్యూస్లకి ప్రజలు ఎగబడి హృదయాలు తెరుచుకుని మరి విచ్చలవిడిగా ఎదురు చూస్తున్నారు, చదువుతున్నారు, వింటున్నారు. బట్ అవన్నీ నిజమైన వాస్తవాలు తెలియజేయబడే వార్తలు కావు. అవన్నీ మభ్యతో ఈ మంత్ర విద్య ఆత్మని చేతబడి చెల్లికి మాత్ర శక్తి ప్రభావాలు ఈ లాస్ట్ డేస్ లో న్యూస్ పేపర్స్ లోనే గానీ, ఆ న్యూస్ ఛానల్స్ లోనే గానీ విపరీతంగా వశీకరించుకుంటున్నాయి ప్రజల హృదయాలని. వశీకరించుకుంటున్నటువంటి హృదయాలన్నీ కూడా ఆ న్యూస్ ఛానల్స్ కి అడిక్ట్ అయిపోతున్నాయి. హల్లెలూయా. అందుకని కొంతమంది జీవితాలు ఉదయం లేస్తే ఆ ఛానల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈవెన్ ఈరోజు సేవ చేసే సేవకుల్లో కూడా బైబిల్ గ్రంథంలో దేవుని సన్నిధిలో మొరపెట్టి లోతైన సత్యాలు తెలుసుకునే టయాన్ని అంతా వేస్ట్ చేసుకుంటూ ఆ న్యూస్ ఛానల్స్ దగ్గర కూర్చుని అనవసరమైన న్యూస్ అంతా
అవసరం లేని న్యూస్ని అంతా వెతుక్కుంటూ అక్కడ చూసుకుంటూ దేవుడి సన్నిధిలో గడపాల్సిన, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాల్సిన జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్న వాళ్ళు ఎంతోమంది మంత్ర విద్య ఆత్మ ద్వారా దాడి చేయబడుతున్న సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మలు దేవుడి ద్వారా వచ్చే నిజాలను తెలుసుకోనికుండా ఆ వ్యక్తుల హృదయాలని లాస్ట్ డేస్ లో రకరకాలుగా అనేక రకాలైనటువంటి అనవసరమైనటువంటి వ్యాపకాల మీదకి వశీకరించుకుని తీసుకువెళ్తాయి వాళ్ళ హృదయాలని, వాళ్ళ ఆలోచనని, వాళ్ళ తలంపుల్ని, వాళ్ళ చూపుల్ని, వాళ్ళ చెవుల్ని. ఈ రాత్రి కాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా ఈ మంత్ర విద్య ఆత్మలు ఏ విధంగా దేవుని ద్వారా వినబడే నిజమైన సత్యాన్ని గ్రహించనీయకుండా, దేవుని వాక్యంలో వచ్చే నిజమైన సత్యాన్ని వినిపించుకోనీయకుండా, దేవునికి మొరపెట్టనీయకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా, దేవుని ద్వారా తెలియజేయబడే గూఢమైన గొప్ప సంగతులను వినిపించుకోనీయకుండా చేస్తున్న ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా వారి బలిపీఠాలు పగలగొట్టి విర్రగొట్టి నాశనం చేస్తున్నాను యేసునామంలో. ఈ అడిక్షన్స్ అన్ని బ్రేక్ అయిపోవాలి యేసునామంలో. చాలా మందికి ఈరోజు ఎంత వార్తల పిచ్చి అంటే అవి చూడందే, అవి వినందే జీవించలేనంత బ్రతుకుల్లోకి వెళ్ళిపోతున్నంత వశీకరించబడుతున్నారు వాటికి, ఆ న్యూస్కి. హల్లెలూయా. అవి న్యూస్లు కాదు, న్యూస్ సెన్స్. హల్లెలూయా. అలాంటివి ఈరోజు ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఈ యొక్క మూకుమ్మడిగా దాడి చేస్తా ఉన్నాయి. దయచేసి దేవుడు చెప్తుంది ఒకటే ఈ ఆత్మీయత ప్రార్థనలో, నాకు మొరపెట్టుము, నీకు తెలియని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు, రహస్యంతో కూడిన మర్మంతో కూడిన సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మనకి బయలుపరుస్తాడు. హల్లెలూయా. న్యూస్ ఛానల్స్ కాదు మనకు బయలుపరిచేవి, టీవీస్ లో వచ్చేటటువంటి వార్తలు కాదు మనకి నిజాలు బయలుపరిచేది, లేకపోతే లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క థ్యాంక్ యూ లార్డ్ ఆ న్యూస్ పేపర్ లో వచ్చే న్యూస్లు కాదు మనకి నిజాలు బయలుపరిచేది, పరిశుద్ధాత్మ దేవుడే మనకి నిజాలు బయలుపరిచేది. దేవుడు అంటున్నాడు, నాకు మొరపెట్టుము, నీకు తెలియని గూఢమైన గొప్ప మర్మములతో కూడిన సంగతులు తెలియజేస్తానంటే ఆ సమయాన్నంతా ఈ మంత్ర విద్య ఆత్మల సేవకుల జీవితాల్లో, విశ్వాసుల జీవితాల్లో, దేవుని ప్రజల జీవితాల్లో దొంగిలిస్తున్నాయి, వశీకరించుకుంటున్నాయి. ఈ రోజు అలా దొంగిలించబడుతున్నటువంటి జీవితాలలో దేవుని యొక్క వాక్యాన్ని విననీయకుండా, దేవుని యొక్క వాక్యాన్ని నడవనీయకుండా, దేవుని సన్నిధిలో మొరపెట్టనీయకుండా, దేవుని సన్నిధిలో కనిపెట్టనీయకుండా, దేవుని ద్వారా తెలియజేయబడే నిజాలు తెలుసుకోనీయకుండా, గ్రహించనీయకుండా చేస్తున్న మంత్ర విద్య బలవంతుని క్రియలు ఏ సంఘాల్లో, ఏ దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు, నగరాలు, గ్రామాలు, మారుమూల ప్రాంతాలు, ప్రతి కుటుంబాల్లో, ప్రతి సేవకులు, ప్రతి విశ్వాసులు ఎక్కడ దాడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేసి నాశనం చేయబడును గాక. ఆమేన్. మంత్ర విద్య ఆత్మలు ఈ లాస్ట్ డేస్ లో ఎంత వశీకరం చేస్తున్నాయి. మైండ్ వార్తలకి, ఈ లోక వార్తలకి కాదు, ఈ లోక వార్తలకి మనం చెవి యొక్కకూడదు. దేవుని దగ్గర నుంచి వచ్చే నిజమైనటువంటి వాక్యకి వరకు మాత్రమే మనం చెవి యొక్కాలి. ఆ నిజ వాక్కు కొరకు మనం మొరపెట్టే వారమై ఉండాలి. ఇర్మియా తన యథార్థమైన హృదయం నుండి వచ్చిన ప్రార్థన ఆయన చెవులకు సోకుతుందని ఇక్కడ చెబుతున్నాడు. మన ప్రార్థన దేవుని చెవులకు సోకాలంటే మన యథార్థమైన హృదయంలో వచ్చే ప్రార్థన అయి ఉండాలి. ఓ నీతి నిజాయితీలతో కూడిన ప్రార్థన అయి ఉండాలి. కానీ మంత్ర విద్య ఆత్మలు ఇలాంటి ప్రార్థన చేయనివ్వవు. హల్లెలూయా. అసలు యథార్థతే ఉండనివ్వు హృదయంలో. అసలు నీతి నిజాయితీలతో కూడినటువంటి హృదయాన్ని ఉండనివ్వు. ఈ రాత్రి కాల సమయంలో దేవునికి యథార్థమైన హృదయంతో మొరపెట్టి దేవుని దగ్గర నుంచి వచ్చే నిజమా ఆ సంఘటనలో ఉన్న నిజాలను తెలుసుకొని కూడా చేస్తున్న ఆ మంత్ర విద్య బలవంతుని క్రియలన్నిటి కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడిన గాక. ఆమేన్. నిజాలు తెలుసుకోకుండా మభ్య పెడుతున్న ఆత్మల క్రియలు రాత్రి కాలం పూర్తిగా నిస్సత్తు చేయబడుతున్నాయి. ఆమేన్ చెప్తాం. అద్భుతమైన జవాబులు దేవుని దగ్గర నుంచి ఎందుకు రావట్లేదు? దేవుని దగ్గర నుంచి జవాబులు రానికుంటే మంత్ర విద్య ఆత్మలు దేవుని దగ్గర నుంచి వచ్చే నిజాలను అడ్డగిస్తున్నాయి. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి వచ్చే జవాబులు పొందుకోనికుండా దేవుని ప్రజల జీవితాల్లో అనవసరమైన వాటి మీద వ్యాపకాలకి నడిపిస్తున్నాయి మంత్ర విద్య ఆత్మల క్రియలు. దేవుని సన్నిధిలో వచ్చేటటువంటి జవాబును పొందుకోనికుండా చేస్తున్న మంత్ర విద్య ఆత్మల క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, యథార్థమైన హృదయంతో మనం ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా అన్ని మనకి తెలియాల్సిన నిజాలని మనకి తెలియజేయబడేలాగా నడిపిస్తాడు. ఆమేన్ చెప్దాం. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు చెబుతున్నాడు, ఏ నిజాలు నీకు తెలియకుండా మభ్యపడుతుందో నువ్వు అనుకుంటున్నావు. నీ కుటుంబంలో చాలా మంది ఎలా అనుకుంటున్నారంటే
అసలు చుట్టూ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. కొంతమంది భార్యలు భర్తలో ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. కొంతమంది భర్తలకి భార్యలో ఏం జరుగుతుందో ఏ నిజాలు వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ తల్లిదండ్రులు అయినటువంటి వారికి బిడ్డల జీవితాల్లో ఏం జరుగుతుందో ఆ నిజాలు వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ మంత్రి విద్య ఆత్మలు ఎలా దాడి చేస్తున్నాయంటే సేవకులు ఏం జరుగుతుందో విశ్వాసులకు ఆ నిజాలు అర్థం కావట్లా, విశ్వాసుల్లో ఏం జరుగుతుందో ఆ నిజాలు సేవకులకు అర్థం కావట్లా, సమాజంలో ఏం జరుగుతుందో ఆ నిజాలు ప్రజలకు అర్థం కావట్లా. ఇవన్నీ కూడా ఈ లాస్ట్ డేస్ ఈ మంత్రి విద్య ఆత్మల ద్వారా దాడి చేయబడుతున్న పరిస్థితికి అన్ని కనబడుతున్న చిహ్నాలు. ఆమె బట్ ఈ రాత్రి దేవుడు ఈ ఆత్మీయ ప్రార్థనలో నిజాల్ని తెలుసుకోనికుండా, నిజాల్ని గ్రహించనీయకుండా, నిజాల్ని చూడనీయకుండా చేస్తున్నా ఈ మంత్రి విద్య ఆత్మల క్రియలు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నా ఈ ప్రభావాలను మన జీవితాల్లో లేకుండా యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు రక్తంలో శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. రకాల మందర కలబు మనము యుద్ధ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ద్వారా వచ్చే నిజాలని గ్రహించనీయకుండా చేస్తున్న చీకటి శక్తుల ప్రభావాలు నిస్సత్తు చేయబడుతున్నాయి. యేసుక్రీస్తు నామం పేరిట నిస్సత్తు చేయబడుతున్నాయి, నాశనం చేయబడుతున్నాయి, లయపరచబడుతున్నాయి. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కీర్తనలు 3వ కీర్తన 4వ వచనంలో ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చెను. కానీ మంత్రి విద్య ఆత్మను ఎలుగెత్తి దేవుని సన్నిధిలో మొరపెట్టనివ్వు. ఆ మొరపెట్టనివ్వని పరిస్థితిలో వారికి జవాబులు రానివ్వు దేవుని సన్నిధిలో ఉండి. ఈ రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధిలో ఎలుగెత్తి మొరపెట్టనీయకుండా, ఎలుగెత్తి ప్రార్థన చేయకుండా చేస్తున్న మంత్రి విద్య ఆత్మల క్రియలు, దేవుని దగ్గర నుంచి వచ్చే నిజాలు తెలుసుకోనికుండా చేస్తున్న మంత్రి విద్య క్రియలు యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా లయపరచబడును గాక. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. కీర్తనల గ్రంథంలోనే 4వ కీర్తనలో 3వ వచనం చదువుదాం. యెహోవా తన భక్తులను తనకి ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకుని నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. హల్లెలూయా. మంత్రి విద్య ఆత్మను దేవుడు ఆలకించే విధంగా ప్రార్థనలు చేయనివ్వవు. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దేవుడు ఆలకించే విధంగా ప్రార్థన చేయనీయకుండా చేస్తున్న మంత్రి విద్య ఆత్మల క్రియలు యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. ఆమేన్ చూద్దాం. హల్లెలూయా. మంత్రి విద్య ఆత్మలు ఇంకా కీర్తనలు 18వ కీర్తన 6వ వచనం చదువుదాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేసితిని, ఆయన తన ఆలయంలో ఆలకించిన ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. ఆమేన్. కానీ మంత్రి విద్య ఆత్మలు మన శ్రమలో మనం దేవుడికి మొరపెట్టే వారిగా కాకుండా శ్రమలో కృంగిపోయేలా చేయాలని చూస్తే, దేవుని దగ్గర నుంచి వచ్చే నిజాన్ని తెలుసుకోనికుండా, దేవుడి దగ్గర ప్రార్థన చేయనివ్వకుండా, అలాగే దేవుని సన్నిధిలో మన మొర వినబడి ఆయన చెవులకు జొచ్చేలా చేయనివ్వవు. హల్లెలూయా. బట్ ఈ రాత్రి కాల సమయం దేవుని సన్నిధిలో మొరపెట్టని కూడా, దేవుని సన్నిధి మన ప్రార్థన చేయని కూడా చేస్తున్న మంత్రి విద్య ఆత్మల క్రియలు యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. ఆమేన్ చెప్దాం. మంత్రి విద్య ఆత్మలు ఇంకా కీర్తనలు 27వ కీర్తన 7వ వచనం చదువుదాం. హల్లెలూయా. అక్కడ మనం చూసే యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. ఎలా ప్రార్థించాలంట? కంఠధ్వని ఎత్తి. దేవుడు సన్నిధిలో ఇక్కడ దావీదు ఎలా ప్రార్థన చేస్తాడో తన కంఠధ్వని ఎత్తి మొరపెడుతున్నాడు. అలాగే ఈ మంత్ర విద్య ఆత్మలు దేవుని సన్నిధిలో మనం కంఠం స్వరమెత్తి ప్రార్థించే విధంగా, గంభీరంగా ప్రార్థన చేసే విధంగా చేయనివ్వం. ఎందుకంటే దేవుని ద్వారా వచ్చే నిజాలు తెలుసుకుని పోతామని. బట్ ఈ రాత్రి కాలంలో గంట స్వరమెత్తి దేవుని సన్నిధిలో మొరపెట్టనీయకుండా చేస్తున్నా, గంభీరంగా మొరపెట్టనీయకుండా చేస్తున్నా, హృదయాంతరంతో మొరపెట్టనీయకుండా చేస్తున్న మంత్ర విద్య ఆత్మలకి యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నా. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేద్దాం. మనం ప్రార్థన చేస్తుండగానే ఆ బలిపీఠాలు వెరగొట్టబడుతున్నాయి, సాతాను బలిపీఠాలు వెరగొట్టబడుతున్నాయి. సామెత కీర్తనలు 28వ కీర్తన 1-2 వచనాలు చదువుదాం. యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము మౌనంగా ఉండగా నా మనవి ఆలకింపుము. నీవు మౌనంగా ఉండి నేను సమాధిలోనికి దిగువాలి వలె అగుదును. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయం వైపునకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ఆలకింపు. గట్టిగా ఆమె చెప్తాం. మంత్ర విద్య ఆత్మలు దేవుని సన్నిధిలో మన విజ్ఞాపన ధ్వనిని ఆలకించనివ్వకుండా అడ్డగిస్తాయి. ఈ రాత్రి కాలస్యంలో మంత్ర విద్య ఆత్మలు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయకుండా ఆటంకపరుస్తున్న బలవంతుని క్రియలని కూడా యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక, నిర్వీర్యం చేయబడును గాక వాని క్రియలని. మంత్ర విద్య ఆత్మల క్రియలు దేవుని సన్నిధికి మొరలు అన్ని కూడా అడ్డగించాలని చూస్తాయి. బట్ ఈ రాత్రి అవి వెరగొట్టబడుతున్నాయి. కీర్తనలు 30వ కీర్తనలో 8వ వచనం చదువుతాం. హల్లెలూయా. 8వ వచనం చదువు.
యెహోవా నీకే మొరపెట్టితిని, నా ప్రభువును బతిమాలుకొంటిని. నా ప్రభువును బ్రతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వల్ల ఏమి నా లాభం? ప్రాణం వల్ల ఏమి లాభం? మంత్ర విద్య ఆత్మలో ఒక వ్యక్తి జీవితాన్ని గోతిలోకి దిగేలాగా, సమాధిలోకి వెళ్ళేలాగా ప్రాణాలు తీయాలని చూస్తాయి. దేవునికి మొరపెట్టనేమో ఈ రాత్రి కాల సమయంలో ఈ విధంగా మంత్ర విద్య ఆత్మలు ప్రాణాలు తీసేలా చేస్తున్న బలవంతుడి క్రియలన్నీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా వారి క్రియలని నిస్సత్తువ చేసి, నిర్వీర్యం చేసి, నాశనం చేస్తున్నాను యేసు నామములో. అంతేకాదు మంత్ర విద్య ఆత్మలు ఇంకా ఒక వ్యక్తి జీవితంలో ఎలా తయారు చేస్తాయంటే కీర్తనలు 55 కీర్తన 17వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. 55 కీర్తన 17వ వచనం చదువుతాం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. దావీదు సాయంత్రమున, మధ్యాహ్నమున, ఉదయమున దేవుని ధ్యానిస్తున్నాడు. మన జీవితాల్లో ఈ విధమైన ధ్యానాలు ఉండాలి. ఉదయము దేవుని ధ్యానం, మధ్యాహ్నము దేవుని ధ్యానము, రాత్రికాల సమయంలో సాయంకాలం కూడా దేవుని ధ్యానం. ఎంతమంది సేవకులు ఈ దినాల్లో చేయగలుగుతున్నారు? ఎంతమంది విశ్వాసులు ఈ విధమైనటువంటి ధ్యానంలో ఉండగలుగుతున్నారు? మంత్ర విద్యాత్మలు ఒక వ్యక్తి జీవితంలో దేవుని సన్నిధిలో ధ్యానించే వ్యక్తులుగా కాకుండా లోక ధ్యానాలు, పాప ధ్యానాలు, రకరకాల వ్యామోహ ధ్యానాలు మగ్గిపోయేలా చేస్తాయి. కానీ దేవుని సన్నిధిలో, దేవుని వాక్యంలో, దేవుని ఆత్మలో, దేవుని గురించిన ధ్యానంలో నిలబడేలాగా ధ్యానించేలా చేయు. బడి రాత్రి కాల సమయ ఆత్మీయత ప్రార్థనలో, దేవుని సన్నిధిలో, దేవుని ఆత్మలో, దేవుని వాక్యంలో మనల్ని ధ్యానించనీయకుండా రకరకాల ధ్యానాలు తీసుకొచ్చి ఆ బలవంత డిగ్రీలు ఎవరి జీవితాల్లో ఏర్పాటు చేస్తున్నా లోకం గురించిన ధ్యానాలు, పాపం గురించిన ధ్యానాలు, పరిస్థితుల గురించిన ధ్యానాలు, రకరకాల శరీర కోరికల గురించిన ధ్యానాలు, లోకంలో ఉన్నటువంటి మనుషుల గురించిన ధ్యానాలు, పాపంలో ఉన్నటువంటి వారి గురించిన ధ్యానాలు, పాపము గురించిన ఆలోచనతో గురించిన ధ్యానాలు, అనేక రకాల అతిక్రమముల గురించిన ధ్యానాలు ఎవరెవరి జీవితాల్లో ఏర్పాటు చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. ఆమేన్. మన ధ్యానం యేసయ్య ఉండాలి, దేవుడై ఉండాలి. ఉదయమున, మధ్యాహ్నమున, సాయంత్రమున. హల్లెలూయా. ఎంత ధన్యకరమైన జీవితమో దేవుని ఎప్పుడు ధ్యానించడం. ఈ మంత్ర విద్యాత్మలు మాత్రం దేవుని ధ్యానిస్తే మన మొరలకి జవాబులు, నిజాలు తెలుస్తాయని దేవుడి దగ్గర నుంచి ధ్యానించని కూడా అడ్డుకోవాలని వస్తాయి. బట్ ఈ రాత్రి దేవుడు వాటి క్రియలన్నిటి కూడా, మంత్ర విద్యాత్మల క్రియలన్నిటి కూడా పూర్తిగా నిస్సత్తువ చేసి, నాశనం చేసి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. మన ధ్యానాన్ని ఏ చీకటి అంధకార శక్తుల ప్రభావాలు అడ్డగించడం, దేవుణ్ణి ధ్యానిస్తున్నటువంటి ఆ జీవిత విధానాన్ని ఏ మంత్ర విద్య ఆత్మల క్రియలు రాత్రి కాల సమయంలో అడ్డగించాలో. హల్లెలూయా. శత్రువుల చేతిలోని విడుదల కలగాలంటే, యుద్ధంలో విజయం సాధించాలంటే మనం ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము దేవుని ధ్యానంలోనే ఉండేవారమై ఉండాలి. హల్లెలూయా. దేవుడు చెబుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఈ మాటల్లో అర్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. దావీదు తన ప్రార్థన జీవితంలో నమ్మకంగా ఉండేందుకు, విశ్వాసంతో ప్రార్థించేందుకు అతడు ప్రయాసపడ్డాడు. హల్లెలూయా. దీని పట్ల ఇలా చేయడం ద్వారా దేవుని పట్ల అతనికి గొప్ప నిశ్చయత కలిగింది. తన భక్తి జీవితాన్ని, దేవుడి ఎడల తనకున్న విశ్వాసపు జీవితాన్ని, దేవుడి దగ్గర నుంచి వచ్చే నిజాలు తెలుసుకోవడానికి ఎంతో ప్రయాసపడ్డాడు. ఉదయమున, మధ్యాహ్నమున, సాయంత్రమున ఆయన గురించే ధ్యానించాడు. దేవుడి దగ్గర నుంచి దేవుడు తెలియజేసే నిజాలు మనకు తెలియాలంటే నిత్యము దేవుని ధ్యానించే హృదయం మనకు ఉండాలి. కానీ మంత్ర విద్య ఆత్మలు దేవుని దగ్గర నుంచి వచ్చే నిజాలు తెలుసుకొని కూడా ఈ యొక్క మంత్ర విద్య ఆత్మలు ఏం చేస్తామంటే దేవుడి సన్నిధిలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడు ధ్యానించని కూడా చేస్తాయి. ఈ రాత్రి కాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా దేవుడు తెలియజేసే నిజాలు తెలుసుకొని కూడా ఆటంకపరుస్తున్న ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలన్నీ కూడా వాటి బలిపీఠాలు వెర్రగొట్టే స్థావరాలు పెళ్లగిస్తున్నాను ఇస్తున్నాము. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్తాం. దేవుడు కోరుకుంటున్నాడు ఆయన నిజాలు మనం తెలుసుకునేటువంటి వారమై ఉండాలి. మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుగుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని రాయబడింది. ఆమేన్ చెప్తాం. దేవుని సన్నిధిలో మనం అడిగి పొందుకునే నిజాలు తెలుసుకునే వారమై ఉండాలి. దేవుడి సన్నిధిలో మనం వెతికి నిజాలు తెలుసుకునే వారమై ఉండాలి. దేవుడి సన్నిధిలో మనం తట్టి నిజాలు తెలుసుకునే వారమై ఉండాలి. కానీ మంత్ర విద్య ఆత్మలు దేవుడి సన్నిధిలో అడగనివ్వకుండా చేస్తున్నాయి. బలవంత డిగ్రీలు అక్కడ ఎవరి జీవితాలు ఏర్పడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. మనుషుల్ని కాదండి మనం అడగాల్సింది, అధికారులు కాదు మనం అడగాల్సింది, జీవం కలిగిన దేవుడి నజరేయుడైన యేసుక్రీస్తును మనం అడగాలి. ఏ పరిస్థితికైనా చాలిన దేవుడు, ఎటువంటి స్థితిగతులకైనా చాలిన దేవుడు, ఎలాంటి స్థితిగతులైనా మార్చగలిగిన దేవుడు ఆయనే. కాబట్టి మనకి నిజాల్ని తెలియజేయగలిగిన వాడు ఆయన, అబద్ధాన్ని కొట్టివేయగలిగిన వాడు ఆయనే. ఈ మంత్ర విద్య ఆత్మని రాత్రి కాలసిన నిజాలను తెలుసుకొని కూడా చేస్తున్న బలవంతుడి క్రియలని పూర్తిగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నిస్సత్తు చేయబడుతున్నాయి. ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. దేవుడు మనకి ఎన్నో నిజాలు తెలియచేయడం, ప్రతిరోజు ఎన్నో నిజాలు ఆయన మనకి తెలియజేస్తాడు. కానీ ఈ అపవాది, ఈ సాతాను
ఆ నిజాన్ని గ్రహించి కూడా ఆటంకపరచడానికి చూస్తున్నాను. ఆమె చెప్దాం. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మనకి తెలియజేసే నిజాలని ఏ చీకటి అంతగా దురాత్మ వాయుమండలికి అడ్డగించలేవు. పిల్లల జీవితాల్లో ఏం జరుగుతుందో నిజాలు తెలుసుకోలేని పరిస్థితి. చదువుల్లో ఏం జరుగుతుందో ఈరోజు చాలా మంది తల్లిదండ్రులకి నిజాలు తెలుసుకోలేని పరిస్థితి. వాళ్ళ అంతరంగాల్లో ఏం జరుగుతుందో, వాళ్ళ హృదయ ఆలోచనలు ఏమున్నాయో ఆ నిజాలు బయటికి రాని తెలుసుకోని పరిస్థితులు ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా చాలా మందిలో తల్లిదండ్రులు ఏర్పడి చేస్తారు. సొంత పిల్లల గురించి తెలుసుకోలేనటువంటి అజ్ఞానంలో ఈ మంత్ర విద్య ఆత్మలు నడిపిస్తున్నాయి. సొంత పిల్లల గురించి ఇటువంటి జ్ఞానం లేకుండా వాళ్ళు ఎలా జీవిస్తున్నారో, వాళ్ళు ఎలా నడుస్తున్నారో, వాళ్ళు ఎలా చదువుతున్నారో, వాళ్ళు ఎలా ఉద్యోగాలు చేస్తున్నారో, వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారో, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారో, వారు అసలు ఏం చేస్తున్నారు తెలుసుకోలేనట్టు, ఆ నిజాలు తెలుసుకోలేనట అజ్ఞానంలో ఈ మంత్ర విద్య ఆత్మలు నడిపిస్తున్న తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు. అలాంటి అజ్ఞానంలో నడిపించబడుతున్న సేవకులు ఎంతమంది ఉన్నారు. అలాంటి అజ్ఞానంలో నడిపించబడుతున్న విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు. ఈ మంత్ర విద్య ఆత్మలు ఈ రోజు ఇలాంటి అజ్ఞానం చేత దేవుని నిజాలు తెలుసుకొని కూడా చేస్తూ మభ్య పెడతాయి బలవంతుడి క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని క్రియలని నిస్సత్తు చేయబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. మనకి నిజాలు తెలియాలి. మన చుట్టూ ఏం జరుగుతుందో వాటిని గురించి దేవుడు ఏం బయలుపరుస్తున్నాడో ఆ నిజాలు మనకి తెలియాలి. మన కుటుంబం గురించి దేవుడు ఏం బయలుపరుస్తున్నాడో ఆ నిజాలు మనకి తెలియాలి. మన బిడ్డల గురించి దేవుడు ఏమి బయలుపరుస్తున్నాడో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ నిజాలు మనకి తెలియాలి. మన సంఘం గురించి దేవుడు ఏది బయలుపరుస్తున్నాడో ఆ నిజాలు మనకి తెలియాలి. మన పరిచర్ల గురించి దేవుడు ఏది బయలుపరుస్తున్నాడో ఆ నిజాలు మనకి తెలియాలి. లోకం సమాజం గురించి చుట్టూ జరుగుతున్న పరిస్థితుల గురించి ఏం తెలియజేస్తున్నాడో నిజాలు దేవుని ద్వారా మనకి తెలియజేయబడాలి. ఈ రాత్రి కాల సమయంలో ఈ విధమైనటువంటి సత్యాలు దేవుని ద్వారా తెలియజేయబడిన నిజాలని గ్రహించని కూడా తెలుసుకొని చేస్తున్న మంత్ర విద్య బలవంతుడి క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని క్రియలు నిర్వీర్యం చేయబడునుగాక యేసు నామములో. నిజం తెలిస్తే మన మనోనేత్రాలు వెలిగించబడతాయి. దేవుని ద్వారా తెలియజేయబడే నిజాలు మన అంతరంగాలు శుద్ధీకరిస్తాయి, మన అంతరంగాలు బలపరుస్తాయి. హల్లెలూయా. గట్టిగా యేసయ్య మనకి మహిమను ఆరోపిద్దాం. గట్టిగా హల్లెలూయా. దేవుడు పలుకుతున్న మానవ జ్ఞానానికి అందని గోడమైన గొప్ప విషయాలు ఈ అధ్యాయంలో రాసి పెట్టి ఉన్నాయి ఇర్మియా గ్రంథంలో. మనకి తెలియనై మనకి అందనటువంటి విషయాలు ఎన్నో బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఎన్నో ఎన్నో గోడమైన సంగతులు మనం ఆయనకు మొరపెట్టినప్పుడు, మనం ఆయనకు ప్రార్థన చేసినప్పుడు మనకు అందని మనకు తెలియజేయబడి ఆ గోడమైన గొప్ప సంగతులు మన కుటుంబాల్లో, మన పరిస్థితుల్లో, మన స్థితిగతుల్లో దేవుడు మనకి ఆ నిజాలు బయలుపరుస్తాడు. మనం ఆయనకు మొరపెట్టినప్పుడు మంత్ర విద్య ఆత్మల క్రియలు పూర్తిగా నాశనం చేయబడి. హల్లెలూయా. అందుకనే దేవుడు తను ప్రేమించి వారికి సిద్ధపరిచినవి కంటికి కనిపించలేదు, చెవికి వినిపించలేదు, హృదయానికి గోచరం కాలేదంటున్నాడు మనిషి. ఈరోజు ఈ నిజం తెలుసుకోకుండా ఉండకూడదు. దేవుని ద్వారా దేవుడు మనకి బయలుపరిచిన మన కంటికి కనబడాలి, మన చెవులకి వినబడాలి, మన హృదయానికి గోచరం కావాలి. ఒక మందగించిన బుద్ధితో మనం ఉండకూడదు. ఆమేన్. చాలా విషయాలు దేవుడు మనకి తెలియజేస్తాడు. మనం చాలా విషయాలు నిజాలు తెలుసుకోలేక మోసపోతున్నాం ఈ అపవాది మంత్ర విద్య ఆత్మల క్రియల ద్వారా. ఇక అది మోసపోవడానికి వీల్లేదు. దేవుడు మనకి తెలియజేస్తున్న నిజాలు, మన పరిస్థితుల స్థితిగతులు బిడ్డల జీవితాలు తెలియజేస్తున్న నిజాలు తెలుసుకొని ఇక్కడ అవి జరిగిన కూడా అడ్డుకుంటే నీ మంత్ర విద్య ఆత్మల క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా లయపరచబడునుగాక యేసు నామములో. ఆయన బయలుపరుస్తున్న నిజాలు మనం తెలుసుకోగలిగే స్థితిలో మన ఆత్మీయ స్థితి ఉండాలి. ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. దేవుడు అందుకే మాట్లాడుతున్నాడు ఇక్కడ మనం చదివినటువంటి యెషయా గ్రంథం 64వ వచనంలో. హల్లెలూయా. దేవుడు చెప్పిన విధంగా అక్కడ మనం ఆయన ద్వారా తెలియజేయబడేటువంటి నిజాలు తెలుసుకోవాలంటే దేవుడు ఆయన కోసం ఓపికతో ఎదురు చూచే వారి పక్షంగా పని చేస్తాడు. ఆయన కోసం ఓపికతో ఎదురు చూచే వారి పక్షాన ఆయన పని జరిగిస్తాడు. మనం మన కష్టాల్లో, మన శ్రమల్లో, మన బాధల్లో, మన ఇరుకుల్లో మనం చూడాల్సిన మనుషుల వైపు కాదు, పరిస్థితుల వైపు కాదు, స్థితిగతుల వైపు కాదు, జీవం కలిగిన దేవుడి వైపు మనం ఎదురు చూచినప్పుడు ఆయన సన్నిధిలో ఖచ్చితంగా మన పక్షాన నిలబడి మన జీవితాలు జరగాల్సిన, మన బిడ్డల జీవితాలు జరగాల్సిన, మన పరిస్థితులు జరగాల్సిన, మన చుట్టూ జరగాల్సిన పనులన్నీ ఆయన జరిగిస్తాడు. ఆయన కొరకు ఎదురు చూచినప్పుడు మంత్ర విద్య ఆత్మల క్రియలో మనుషులు రకరకాల వాటి వైపు ఎదురు చూచేలా చేసే క్రియలు రాత్రి నజరేయుడైన యేసు నామములో నాశనం చేయబడ్డాయి. హల్లెలూయా. ఆయన కోసమే మనం ఎదురు చూడాలి. నిజాలు తెలియాలంటే, మన జీవితంలో నిజాలు తెలియాలంటే, మన బిడ్డల జీవితాలు నిజాలు తెలియాలంటే, మన చుట్టూ జరుగుతున్న విషయాలు నిజాలు తెలియాలంటే మనం దేవుడి కొరకు ఎదురు చూడాలి. ఆమేన్. ఆకాశంలో ఏం జరుగుతుందో ఆ నిజాలు తెలుసుకోవడానికి ఎక్కడ ఎదురు చూస్తున్నారు ఈరోజు మానవుడు? గ్రహాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి, ఆ నిజాలు తెలుసుకోవడానికి ఎక్కడ ఎత్తుకుతున్నాడు మానవుడు?
ఈ భూమి మీద ఏం జరుగుతుందో నిజాలు తెలుసుకోవడానికి మానవుడు ఏం చేస్తున్నాడు? రకరకాల ఎక్కడ ఎదురు చూస్తుంది? దేవుడి దగ్గర మాత్రం కాదు, ఎదురు చూసే చూపు దేవుడి దగ్గర లేదు. ఈ భూమి మీద ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఆ నిజాలు, ఆకాశంలో ఏం జరుగుతుందో ఆ నిజాలు తెలుసుకోవడానికి దేవుడి దగ్గర ఎదురు చూసే చూపు తత్వం లేదు. అలాగే గృహాల మీద ఏం జరుగుతుందో వాటికి సంబంధించిన నిజాలు తెలుసుకోవడానికి దేవుడి దగ్గర ఎదురు చూసే తత్వం మనిషి దగ్గర లేదు. రకరకాల ఎదురు చూపులతో రకరకాల విషయాల నిజాలు తెలుసుకోవడానికి మనిషి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తున్న నిజాలు తెలుసుకొని దేవుడి ద్వారా తెలియజేయబడే నిజాలను గ్రహించడం కూడా చేస్తున్నా. ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలు రకరకాల వాటి వైపు ఎదురు చూసేలా చేస్తున్నాయి బలవంతుని క్రియలని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా లయపరచబడును గాక. ఆమేన్. గట్టిగా ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి సువార్త 16వ అధ్యాయం 11వ వచనం. నేను రొట్టెలను గురించి మీతో చెప్పలేదని మీరు ఎందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకీయులు వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడని చెప్పిన. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడిన కొన్ని విషయాలని శిష్యులు గ్రహించలేదు. శిష్యులతో ఆయన మాట్లాడిన విషయాలను వాళ్ళు గ్రహించలేదు. ఇక్కడ హల్లెలూయా. యేసు ప్రభు చెబుతున్నాడు అక్కడ, నేను మీతో మాట్లాడింది రొట్టెల గురించి కాదని మీకు ఎందుకు అర్థం కావట్లేదు? శరీర సంబంధమైన రొట్టెల గురించి అక్కడ ఉన్న శిష్యులకు అర్థమవుతుంది, కానీ ఆయన ఆత్మ సంబంధంగా ఒక సత్యాన్ని అక్కడ బయలుపరుస్తున్న విషయాన్ని అక్కడ శిష్యులు గ్రహించలేకపోతున్నారు. ఈ రోజు దేవుడు మనకి చాలా విషయాలు శరీర సంబంధంగా తెలియజేస్తున్నప్పుడు వాటిలో ఉన్న నిజాలు సత్యాలు మనం ఆత్మ సంబంధంగా గ్రహించగలిగే వారమై ఉండాలి. ఈ మంత్ర విద్య ఆత్మలు యేసు ప్రభు మాట్లాడిన మాటలని శరీర సంబంధంగానే చూసేలా చేస్తాయి, ఆత్మ సంబంధంగా గ్రహించేలాగా నిజాలు తెలుసుకునేలాగా చేయవు. ఈ రాత్రి అలాంటి పరిస్థితులు ఎవరి జీవితాలు ఏలుబడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దుర్మార్గతకు సాదృశ్యంగా పొంగ చేసే పదార్థం గురించి యేసు ప్రభు ఈ మాట మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ సందర్భంలో మరోసారి శిష్యుల మందబుద్ధిని ఇక్కడ వెల్లడి చేశాడు ఆయన. హల్లెలూయా. దేవుడి ద్వారా తెలియజేయబడే నిజాలు ఎవరు తెలుసుకోలేరంటే మంత్ర విద్య ఆత్మ ద్వారా మందబుద్ధి కలిగినటువంటి వారు. ఆ రోజు శిష్యులకు కూడా ఆ మందబుద్ధి వచ్చింది. ఈ రోజు చాలా మందిలో కూడా దేవుడు తెలియజేస్తున్న విషయాన్ని కేవలం శరీరానుసారమైన చూపుతో చూసే వారందరూ మందబుద్ధితో ఉన్న వాళ్ళే. హల్లెలూయా. సో దేవుడు మాట్లాడుతున్న అక్కడ శిష్యులు అర్థం చేసుకోగలిగిన అలంకారిక భాషను యేసు ప్రభు అక్కడ ఉపయోగించాడు, అయినా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా అక్కడ వాళ్ళ మనసు ఏమైపోయి ఉంటదంటే, ఈ రోజు చాలా మంది జీవితంలో ఎలాంటి మందబుద్ధి కలిగి ఉంది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఈ వాక్యాన్ని బట్టి. అయితే వారి మనసులు అక్షరాల రొట్టెల మీద ఎక్కువగా లగ్నమై ఉన్నాయి. శరీరానుసారంగా వస్తున్న రొట్టెల కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు, కానీ ఆత్మ సంబంధంగా యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్న ఆ నిజాన్ని గ్రహించే స్థితిలో వారి మందబుద్ధి లేదు. ఈ రోజు చాలా మంది సేవకులు, చాలా మంది విశ్వాసాలు, చాలా మంది దేవుని ప్రజల్లో దేవుడు బయలుపరుస్తున్న నిజాలు గ్రహించనీయకుండా ఆ నిజాలు అర్థం చేసుకోకుండా ఉండడానికి కారణం మందబుద్ధిని కలిగిస్తున్నాయి మంత్ర విద్య ఆత్మలో. ఎవరిలో అయితే మంత్ర విద్య ఆత్మను మంత్ర బుద్ధిని కలిగించి దేవుడు తెలియజేస్తున్న విషయాలు కేవలం శరీర సంబంధంగా భౌతికపరంగా చూసేలా చేస్తున్న ఆ బలవంతుని క్రియలన్నిటి కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నాను. మందబుద్ధి ఉండకూడదు, మంచి బుద్ధి ఉండాలి ఇస్తున్నాము. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మలు ఇక్కడ మనం చూసినట్లయితే వారి మనసుల అక్షరాల రొట్టెల కోసం ఎదురు చూస్తున్నాయి. భౌతిక అవసరాలు, కోరికల గురించిన ఆందోళన ఉండడం శిష్యుల్లో కనబడుతుంది. ఇక్కడ ఈరోజు చాలా మందిలో ఈ లోకంలో మనం చూడొచ్చు. చాలా మందిలో ఈ భౌతిక అవసరాల కోసం కోరికల గురించిన ఆందోళన ఉండడం, మనం అందరం కూడా దేవుని వాక్కు విషయంలో మందబుద్ధులుగా ఉన్నట్లే వీటి కోసం ఎదురు చూస్తే కనుక ఈ మంత్ర విద్య ఆత్మలు దేవుడి ద్వారా తెలియజేయబడే నిజాలు తెలుసుకోనికుండా భౌతికపరమైన విషయాల మీద, కోరికలు నెరవేర్చుకునే విషయాల మీద మనసు మళ్ళేలా చేస్తాయి. ఈ రోజు చాలా మంది దేవుడి ద్వారా తెలియజేయబడే నిజాలు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారో తెలుసా? ఈ లోక సంబంధమైన భౌతికపరమైన విషయాల మీద మనసు లగ్నం చేయడం ద్వారా శిష్యులాగా, అలాగే శరీర కోరికలు తీర్చుకోవడానికి మనసు లగ్నం చేయడం ద్వారా దేవుడు బయలుపరుస్తున్న నిజాలు తెలుసుకోలేకపోవడానికి కారణం ఇదే మంత్ర విద్య ఆత్మల ద్వారా మందబుద్ధి కలిగి. ఎక్కడైతే, ఎవరిలో అయితే, ఏ రీతిలో అయితే కుటుంబాల్లో, దేశాల, రాష్ట్రాల, జిల్లాలు, పట్టణాలు, నగరాలు, గ్రామాల్లో, పల్లెల్లో, మారుమూల ప్రాంతాల్లో, మన సంఘాల్లో, సేవకుల్లో, విశ్వాసుల్లో, దేవుని ప్రజల జీవితాల్లో భౌతికపరమైన విషయాల మీద మనసును లగ్నం చేసి, శరీర సంబంధమైన కోరికలు తీర్చుకునే వాటి మీద మనసును లగ్నం చేసి, దేవుడు బయలుపరుస్తున్న విషయాల మీద నిజాలను తెలుసుకొని కూడా చేస్తున్నా ఈ మందబుద్ధిని కలిగిస్తున్న మంత్ర విద్య ఆత్మల క్రియలన్నీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేసి నాశనం చేస్తున్నాను. ఆమె
మంద బుద్ధి శరీర సంబంధమైన భౌతిక సంబంధమైన విషయాల మీద మనసు పెట్టేలా మంత్ర విద్య ఆత్మలు నడిపిస్తాయి. ఈ రాత్రి పూర్తిగా నాశనం చేయబడుతున్నాయి, పూర్తిగా లయపరచబడుతున్నాయి మంద బుద్ధులని. ఇక్కడ యేసు ప్రభు అదే అంటున్నాడు శిష్యులతో, మీరు రొట్టెల గురించి ఎదురు చూస్తున్నారు కానీ నేను చెప్తున్నా అంటే యేసు ప్రభు చెప్పినటువంటి ఆ సద్దుకీలు పరిచయాల గురించినటువంటి పొంగజేసే పదార్థం గురించి జాగ్రత్త పడమన్న విషయం వాళ్ళు గ్రహించట్లేదు. యేసు ప్రభు వారు బైబిల్ ఎన్నో ఉపమానాలు చెప్పి ఆ ఉపమానాలకు ఎన్నో అర్థాలు నిజాలు బయటికి తీసుకొచ్చారు. ఈ రోజు మన జీవితంలో ఆయన బయలుపరుస్తున్న విషయాలు ఎన్నో నిజాలు ఎన్నో అర్థాలు మన కొరకు దేవుడు తెలియజేసి ఉన్నాడు. వాటిని మనం గ్రహించగలగాలి. మా గ్రహించని కూడా చేస్తారు. ఈ చేతబడి చెల్లంగి మాంద్రి శక్తి ప్రభావాలు ఎవరి జీవితాలు ఏలుబడి చేసి మందబుద్ధి కలిగిస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నజరేయుడైన యేసుక్రీస్తు రక్తమున నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని క్రియలు లయపరచబడును గాక యేసు నామములో. గట్టిగా ఆమేన్ చెప్తాం. అలాగే యేసు ప్రభు ఇక్కడ చెబుతున్నాడు ఆ మత్తయి సువార్త 6:22 పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడూ కలుగదని ఆయనను గద్దింపసాగిన. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఆయన తన మరణమును గురించి, శిలువ మరణమును గురించి, పునరుద్ధానం 3వ దినమున లేపబడే పునరుద్ధానం గురించి మాటలు చెప్తుంటే పేతురు అడ్డగిస్తున్నాడు. ఎందుకని పేతురు ఇక్కడ అడ్డగిస్తున్నాడు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన కారణం గురించి ఆ సమయంలో శిష్యులు అర్థం చేసుకునేది ఎంత తక్కువ, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు కూడా యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడనే నిజాన్ని తెలుసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ శిష్యుల్లాగా. ఈ మంత్రి విద్యాత్మలు ఎవరి మీద అది దాడి చేస్తాయో, యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారన్న సత్యాన్ని గ్రహించని ఒక నిజాన్ని తెలుసుకోలేనటువంటి అయోమయ స్థితిలో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆమె చెప్తాం. ఆయన తమ శత్రువులను ఓడించే పరాక్రమశాలిగా ప్రత్యక్షం అవుతాడని అనుకున్నారే గాని ఏ మాత్రం కూడా బాధలను అనుభవించే రక్షకుడుగా వస్తారని అనుకోలేదు యూదులు అనుకున్న ఉద్దేశం యేసుక్రీస్తు గురించి ఏంటంటే శత్రువులను ఎదుర్కొనే పరాక్రమశాలిగా వస్తాడనుకున్నారు. కానీ ఆయన బాధలను ఎదుర్కొనే, బాధలను అనుభవించే రక్షకుడుగా వస్తారని వాళ్ళు ఊహించలేదు. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పండి. పాపం పేతురు యేసుక్రీస్తుకి సలహాదారుడుగా ఉండాలనుకున్నాడు. ఎన్నడూ ఎప్పుడు దేవుడికి మనం సలహాదారుడుగా ఉండడం అనేది చెయ్యకూడదు. పేతురులాగా నీకు అది జరగకూడదు అంటున్నాడు శిలువ మరణం పేతురు. నిజం తెలుసుకోలేని మందబుద్ధి పేతురులో మనం చూడొచ్చు. యేసు ప్రభు చెబుతున్న ఆ శిలువ మరణం పునరుద్ధానం గురించినటువంటి సత్యాలు గ్రహించలేనటువంటి, ఆ నిజాన్ని తెలుసుకోలేనటువంటి ఆ మందబుద్ధిని మనం పేతురులో చూడొచ్చు. అందుకే అడ్డగిస్తున్నాడు దేవుడు పనిని. ఈ రోజు చాలా మందిలో ఈ మంత్ర విద్య ఆత్మను మందబుద్ధిని కలిగించి దేవుడు చేసే పనిని అడ్డగిస్తున్నాయి, దేవుడు సత్యాన్ని అడ్డగిస్తున్నాయి, దేవుడు నిజాన్ని అర్థం చేసుకోకుండా అడ్డగించే మనస్తత్వాలు కలిగిస్తున్నాయి. ఇది ఎవరి జీవితాల్లో ఏర్పడి చేస్తున్నా మన జీవితాలు ఎక్కడ ఏర్పడి చేయకుండా దేశాల, రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు, నగరాలు, గ్రామాల్లో, పల్లెల్లో, సంఘాల్లో, సేవకుల జీవితాల్లో, బిడ్డల జీవితాలు, ఎవరి జీవితాలు ఏర్పడి చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నజరేయుడైన యేసుక్రీస్తు రక్తమున నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా లయపరచబడును గాక. ఆమేన్ చెప్దాం. మంత్రి విద్య ఆత్మలిక మనం పేతురు విషయంలో మనం చూసినట్లయితే దేవుడికి యేసు ప్రభుకే సలహాదారుడుగా ఉండాలనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. అభిషిక్తుడు, దేవుని కుమారుడు అని అంతకు ముందే తాను ఎవరినైతే అన్నాడో ఆ యేసునే మందలిస్తున్నాడు పేతురు. హల్లెలూయా. ఏ నోటితో అయితే నువ్వు సజీవుడు అని దేవుని కుమారుడు అని సంబోధించాడో అదే నోటితో ఇప్పుడు బంధలిస్తున్నాడు పేతురు. మంత్ర విద్య ఆత్మలు ఎవరి మీద అయితే దాడి చేస్తాయో, దేవుని నిజాన్ని తెలుసుకోనికుండా వారు దేవుణ్ణే మందలించేలాగా, దేవుణ్ణే ప్రశ్నించేలా చేస్తాయి అవి. ఈ రోజు ఇలాంటి ఆత్మలు ఎవరి జీవితాలు ఏర్పడి చేస్తున్నా దేవుణ్ణే మందలించేలాగా, దేవుణ్ణే ప్రశ్నించేలా చేస్తున్నాయి మంత్ర విద్య బలవంత డిగ్రీలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నజరేయుడైన యేసుక్రీస్తు రక్తమున నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేస్తున్నాను యేసునామములో. దేవుని చేత మందలించబడి మనం సరైన దానిలోకి రావాలి, కానీ దేవుణ్ణి మందలించే స్థితిలో దేవుని ప్రజల జీవితాలు ఉండకూడదు. హల్లెలూయా. అలాగే ఇక్కడ పేతురు మనం చూసినట్లయితే ఇది పేతురు నైజం. ఈ రోజు ఇలాంటి పేతురు నైజాలు మనం లోకల్లో, సమాజంలో, సంఘాల్లో ప్రతి చోట చూడొచ్చు. ఎందుకంటే దేవుణ్ణే మందలించేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే దేవుని నిజాలు తెలియని జీవితం అనమాట అది. దేవుని చెబుతున్న నిజాలను తెలుసుకోలేని పేతురు లాంటి నైజం ఉండకూడదు ఎవరిలో. ఆమె ఈ క్షణంలో ఉన్నత శిఖరాలు ఎక్కిపోవడం, మరు క్షణంలో లోతైన అగాధానికి జారిపోవడం పేతురు నైజం. ఒక క్షణంగా ఉన్నతమైన శిఖరాలకు ఎక్కినట్లుగా ఆ మరు క్షణంలో అగాధంలో పడిపోయేలా చేసేటటువంటి ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలు ఈ విధంగా ఒక వ్యక్తిలో దాడి చేసినప్పుడు దేవుడి నిజాలు తెలుసుకొని కూడా ఒక క్షణంగా ఉన్నత శిఖరాలు ఎక్కినట్లుగా చేస్తుంది, ఒక క్షణంగా అగాధంలోకి పడిపోయేలా చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువుని శోధించినప్పుడు కూడా పర్వతం కొండ మీదకి తీసుకెళ్లి నన్ను కనుక నువ్వు ఆరాధిస్తే, నాకు మొక్కితే ఈ లోక భోగాలు, రాజ్యాలు అన్ని నీకు ఇస్తానని చెప్పింది. ఒక క్షణంలో నువ్వు ఈ కొండ మీద దూకు,
ఉన్నత శిఖరాలను చూపించేది ఈ మంత్ర విద్య సాతాని క్రియలే. అగాధంలోకి పడిపోయేలాగా సూసైడ్ అటెంప్ట్ చేసేలా చేసేది కూడా ఈ మంత్ర విద్య ఆత్మలకి. ఈ రోజు ఎవరైతే ఈ సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవాలని ఆలోచన కలిగి ఈ మంత్ర విద్య ఆత్మల చేత నడిపిస్తున్నారో దేవుని నిజాలు తెలుసుకోకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఆలోచనలన్నీ నాశనం చేయబడును గాక. దేవునికి విరుద్ధమైన ఆలోచనలన్నీ నాశనం చేయబడును గాక. దేవునికి విరుద్ధమైన తలంపులని యేసుక్రీస్తు నామం పేరిట యేసుక్రీస్తు రక్తంలో లయపరచబడును గాక. యేసు నామములో హల్లెలూయా. ఇక్కడ మనం చూడొచ్చు యేసుక్రీస్తు ఏం చేయాలో ఆయన కంటే తనకే బాగా తెలుసు అనుకున్నాడు పేతురు. దేవుడి కంటే మనకి బాగా ఏది తెలుసు అనుకోకూడదు. మంత్ర విద్య ఆత్మలో ఒక వ్యక్తులు దేవుని నిజాన్ని తెలుసుకొని కొన్ని చేసినప్పుడు దేవుడి కంటే నాకే బాగా తెలుసుకుని అనుకుంటారు వాళ్ళు. పేతురు లాగా ఆ మనస్తత్వాలు వాళ్ళలో ఉంటాయి. ఆమె చెప్దాం. ఇలాంటి పొరపాటులో పడింది అతడు ఒక్కడే కాదు, పేతురు ఒక్కడే కాదు. ఈ రోజు ఇలా దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడో, ఏమేమి చేయాలో ఆయన కంటే తమకే బాగా తెలుసును అనుకుంటూ ఆయనపై సనుక్కునే వారు అనేక మంది ఈ రోజు ఉన్నారు. ఈ రోజు మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఇలా దేవుడి మీద సనుక్కునేలాగా దేవుడి కంటే మాకే ఎక్కువ తెలుసునని దేవుడు చెప్పే నిజాలు తెలుసుకొని ఇక్కడ చేస్తున్నాయి. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో ఏర్పడి చేస్తున్నా దేవుడి మీద సనుక్కునేలా చేస్తున్నాయి. బలవంత డిగ్రీలని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఆయన చెబితేనే మనకి ఏ సత్యమని ఏ నిజమని తెలుస్తుంది, దేవుడికి తెలియజేయబట్టి. అందుకనే యేసు ప్రభు ఇక్కడ పేతురు చెప్పిన మాటని గద్దించడం. హల్లెలూయా. లూకాసు వార్త 24 అధ్యాయం 21 వచనం కూడా చదువుతాం. 24-21 అక్కడ ఒక మాట దేవుడు మనకు బయలుపరుస్తుంది. ఇశ్రాయేలు విమోచింపబడివాడు 21 ఏమని రాయబడింది? ఇజ్రాయేల్ విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు ఆయన. ఆమేన్. ఇక్కడ ఇజ్రాయేలు వీళ్ళకంటూ దేవుడి మీద ఒక ఉద్దేశం ఉంది. వీరు ఒక అంటే దేవుడి దగ్గర నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్స్పెక్టేషన్స్ అంటారు చూడండి, అంటే ఇంకా పొందుకోవడం అనమాట. ఇంకా జరగబోయేది వాళ్ళు అనుకున్నది, హల్లెలూయా, వాళ్ళు ఊహించింది అనొచ్చు. ఆమె చెప్దాం. వాళ్ళు తలంచింది అనుకోవచ్చు. ఆమె చెప్దాం. అంటే ఎలాగంటే ఇది ఎదురు చూసామంటున్నారు వారు. భూతకాలంలో జరిగిపోయిన దాని గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు, జరిగిపోయినట్టుగా. యేసు ప్రభు మరణించడంతో వారి ఆశలు కుప్పకూలిపోయాయి అక్కడ. హల్లెలూయా. వారు అంటున్నారు అక్కడ, మనం అర్థం చేసుకోవచ్చు ఆ వచనంలో, ఇజ్రాయెల్ ప్రజలకు విడుదల కలిగించబోయేవాడు ఆయనే అని మేము ఆశతో ఎదురు చూసామంటున్నారు. ఆయన మరణించేపటికి అయిపోయిందిగా, ఇంకా మా ఎదురు చూపులన్నీ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే వారికి నిజం తెలియక ఈరోజు మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే దేవుని గురించిన నిజాలు తెలియకుండా చేస్తాయో వారు దేవుని గురించి తప్పుగా అర్థం చేసుకునేలా నడిపిస్తాయి. హల్లెలూయా. దేవుని గురించి సరైన అవగాహన లేకుండా నడిపిస్తాయి. యోహాను సువార్త 3వ అధ్యాయం 4వ వచనం కూడా చదువుతాం. అక్కడ ఏమనుందంటే, అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు, రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా. హల్లెలూయా. నికోదేము అనే వ్యక్తికి కూడా ఇక్కడ ఒక నిజం తెలియని విషయం, దేవుడి దగ్గర నుంచి నిజం తెలుసుకోలేని ఒక పరిస్థితిలో ఒక ప్రశ్న అడుగుతున్నాడు. యేసు చెప్తుంది ఏంటో నికోదేముకి అర్థం కాలేదు. ఆమె చెప్దాం. లేదా అది అసంభవం అంటూ ముసలి వారిలో అంత గొప్ప మార్పు కలగడం సాధ్యమా అని అడుగుతున్నాడు. ఇప్పటికీ చాలా మంది, అనేక మంది నికోదేము ఉన్న స్థితిలోనే ఉన్నారు. ఇది ఎలా జరిగింది, అది ఎలా జరిగింది, ఈ పరిస్థితిని ఎలా దేవుడు మార్చగలడు, ఆ పరిస్థితిని ఎలా సృష్టించగలడు, ఈ పరిస్థితుల్లో ఎలా, ఇలా చాలా మంది నికోదేము లాగా అజ్ఞానంలో ఉండి నడిపించబడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దేవుడు మాట్లాడుతున్న మాటను, ఆ నిజాన్ని తెలుసుకోలేని స్థితిలో నికోదేము ఉన్నట్టు ఈ రోజు దేవుడు జరిగించే కార్యాలు ఎలా జరుగుతాయి, నిజంగా జరుగుతాయి, ఇది జరగడం సాధ్యమేనా, ఇలాంటిది అవుతుందా, ఇవన్నీ అపోహలతో అనుమానాలతో ఈ మంత్ర విద్య ఆత్మలు దేవుడు చెప్పే నిజాలని ఆ ప్రజల్ని గ్రహించని కూడా చేస్తున్నాయి. ఈ రాత్రి కాలసిన మంత్ర విద్య ఆత్మలు దేవుడు చెప్పే నిజాలను గ్రహించని కూడా చేస్తున్నా. మంత్ర విద్య ఆత్మలకి ఎవరు ఏర్పడి చేస్తున్నా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలను నిస్సార్థం చేసి నాశనం చేస్తున్నాను. యేసునామములో ఆమేన్ చెప్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం కూడా చదువుదాం. ఆ వచనం చదివితే, ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆయన శరీరముల గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది శిష్యుల్లో కలిగినటువంటి భేదాభిప్రాయాలు మనం ఇక్కడ చూడొచ్చు. హల్లెలూయా. ఏమంటున్నారు? ఇది కఠినమైన మాట అంటున్నారు. దేవుడు తెలియజేసిన నిజాన్ని అర్థం చేసుకోలేని విధంగా ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. క్రీస్తు శత్రువులైన యూదులు కాదు ఈ మాటలు అన్నది, ఆయన శిష్యులే కొందరు అన్నారు ఈ మాటలు. గట్టిగా ఆమేన్ చెప్తాం.
ఆయనకు సన్నిహితులైన 12 మంది కాదు ఈ మాట అన్నది. ఆయన ఉపదేశాలు వినేందుకు అప్పుడప్పుడు ఆయన వెంట వెళుతూ ఉండేవారు కొందరు ఇలా అన్నారన్నమాట. ఆయన శరీరం ఎలా తిన్నిస్తాడు? అది ఆయన చెబుతున్నది ఈ శరీరం అని మన భౌతికపరమైన శరీరం అనుకుంటారా వాడు? ఆయన మాట్లాడుతున్న ఆత్మ సంబంధమైన శరీరం గురించి, ఆత్మ సంబంధమైన విషయం. యేసుక్రీస్తు ప్రభు మనకి ఏ విషయాలు తెలియజేసినా అందులో ఆత్మ సంబంధమైన అర్థం ఉంటుందని గుర్తెరగాలి. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే అప్పుడప్పుడు వచ్చి ఉపదేశాలు వినే వాళ్ళకి, అప్పుడప్పుడు వచ్చి వాక్యం వినే వాళ్ళకి, అప్పుడప్పుడు మందిరాలకు వెళ్లే వాళ్ళకి, అప్పుడప్పుడు దేవుడితో సహవాసం చేసే వాళ్ళకి, ఈ మంత్ర విద్య ఆత్మలు అప్పుడప్పుడు వారిలో ఎలాంటి ఆలోచనలు వస్తాయని దేవుడు మాట్లాడుతున్నాడంటే, వారికి ఇది కఠినమైన మాట. దేవుడు ఇప్పుడు చెబుతున్న ఈ మాట కఠినమైనది. దేవుడు ఇప్పుడు చెబుతున్న ఈ పరిస్థితి కఠినమైనది. దేవుడు ఇప్పుడు చెబుతున్న ఇలా అప్పుడప్పుడు వినే వాళ్ళకి, అప్పుడప్పుడు వచ్చే వాళ్ళకి, అప్పుడప్పుడు చూసే వాళ్ళకి కలిగేది మంత్ర విద్య ఆత్మల ద్వారా. ఎప్పుడు ఆయనతో ఉండే వాళ్ళకి ఈ మాటలు రావు. ఎప్పుడు ఆయనతో సహవాసం చేసే వాళ్ళకి, ఎప్పుడు దేవుడి సన్నిధిలో ఉండే వారికి దేవుడి గురించినటువంటి ఆ సందేహాలు కానీ, దేవుడు చెప్పే నిజాల విషయాల్లో సందిగ్ధాలు కానీ రావు. వీరు అక్కడ అప్పుడప్పుడు వచ్చిన శిష్యులు ఇక్కడ కనబడుతున్నారు. అందుకే దేవుడు యేసు ప్రభు ఆత్మ సంబంధమైన విషయం గురించి చెప్తున్నారు, శరీరం గురించి చెప్తుంటే ఇది అసాధ్యం, ఇది ఎలా జరుగుద్ది, ఇది కఠినమైన మాట అంటున్నారు. ఆమె చెప్దాం. అందుకని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. అక్కడ ఏమనంటే, ఇలా అన్నవారిలో కొందరు నిజంగా ఆయనపై నమ్మకం ఉంచిన వారు కాదు. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే దేవుని నిజాలు తెలుసుకోనికుండా చేస్తే వారిలో దేవుడి మీద నిజమైన నమ్మకం ఉండదు వాళ్ళకి. హల్లెలూయా. ఆయన వదిలి వెళ్ళిపోవడం ద్వారా వారి అవిశ్వాసాన్ని వారు బయట పెట్టుకున్నారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేయబడే వాళ్ళు, ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఆవరించబడి దేవుని నిజాన్ని తెలుసుకోకుండా ఉన్నటువంటి వారు, యేసుక్రీస్తుని వదిలి వెళ్ళిపోయి వాళ్ళు ఎంతో మంది మధ్యలో వస్తారు, మధ్యలో వెళ్ళిపోతారు. ఆమె నిజాన్ని తెలుసుకోకుండా, దేవుని నిజాన్ని తెలుసుకుని వాళ్ళు మధ్యలోనే వస్తారు, మధ్యలో వెళ్ళిపోతారు. అప్పుడప్పుడు వస్తారు, అప్పుడప్పుడు వెళ్ళిపోయే వారికి ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ. హల్లెలూయా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ వచనాల్లో. యేసు నేర్పినది ఇక్కడ ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగి ఆయనలో విశ్వాసం ఉంచిన వారికి దివ్యంగా కనిపిస్తుంది. ఆ నిజం ఏంటో అర్థమవుద్ది. కానీ ఇక్కడ ఈ వ్యక్తులకు అర్థం కావట్లేదు. అయితే విశ్వాసం లేని వారికి నిజంగా అది కఠినమైన మాటే. హల్లెలూయా. వారికి పాపం నుంచి విడుదలకు ఏకైక మార్గం వారి కోసం యేసుక్రీస్తు చేసిన బలి అర్పణేనని, విశ్వాసం ద్వారా వారు ఆయనతో సంబంధం పెట్టుకోవాలని, లేదా వారు నశించిపోతారని వినడం వారికి ఏమాత్రం ఇష్టం లేదు. ఆమె ఇది కఠినమైన మాట అనడంలో తాము అంగీకరించేందుకు అది చాలా కష్టమైన మాట అని వారి ఉద్దేశం. ఆమె చెప్తాం. నిజమైన విశ్వాసికి యేసు చెప్పినది కొన్ని అర్థం చేసుకోవడానికి కష్టమైనప్పటికీ అంగీకరించేందుకు మాత్రం ఏది కష్టమైంది కాదు నిజమైన విశ్వాసికి. ఇక్కడ క్రీస్తు ఉపదేశం ఆయన నిజ శిష్యులను కపట శిష్యులను వేరు చేసింది. యూదా ఇస్కరియోతు యూదా ఒక్కడు మాత్రం మరి కొంతకాలం వేరు కాకుండా ఇలానే ఉన్నాడు. ఏది ఏమైనా దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, పాపం నుంచి విడుదల పొందుకోవాలంటే యేసుక్రీస్తు మన కొరకు బలి అయ్యాడన్న సత్యాన్ని అంగీకరించి ఆయా విశ్వాసంలోకి రావాలి, క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఇది అక్కడ ఉన్న వారికి కష్టంగా అనిపిస్తుంది. మరి అప్పుడప్పుడు వచ్చి వింటున్న వాళ్ళకి కష్టంగానే ఉంటది, ఎప్పుడు వినే వాళ్ళకి కష్టంగా ఉండదు. మరి దేవుడు చెప్పే నిజం ఈ మంత్ర విద్య ఆత్మలు ఈ విధంగా దేవుని సత్యాన్ని, దేవుడు చెప్పే నిజాల్ని అక్కడున్న వాళ్ళలో అర్థం కాకుండా వారు దేవుడిని విడిచి వెళ్ళిపోయేలా చేశాయి. అవిశ్వాసంతో ఉన్న వాళ్ళు ఎంతకాలం ఉంటారు? అలాగే ఈరోజు ఇలా ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరి జీవితాలు ఏర్పాటు చేస్తున్న దేవుడితో ఎక్కువసేపు అంటే ఎడతెగని సహవాసం చేయకుండా, ఎక్కువ కాలం ఆయనతో కడవరకు నడవనీయకుండా, కడవరకు జీవించనీయకుండా చేస్తున్న బలవంతుడికి యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా లయపరచబడిన కాక ఎడతెగని జీవితం దేవునితో మనకు ఉండాలి. అప్పుడప్పుడు కాదు, అప్పుడప్పుడు. ఆమె మంత్ర విద్య ఆత్మలు అటువంటి వారిని దాడి చేస్తాయి. యోహాను సువార్త 20:2 చదివినట్టయితే, గనుక ఆమె పరిగెత్తుకుని సీమోని పేతురు వద్దకుని యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకు వచ్చి ప్రభు సమాధిలోని ఎత్తుకుని పోయి, ప్రభువుని సమాధిలోని ఎత్తుకుని పోయి ఆయనని ఎక్కడ ఉంచారో ఎరుగమని చెప్పాను. ఈ విషయాలు వాళ్ళు నమ్మడానికి కూడా చాలా కష్టమైంది. పేతురు యోహానుకి యేసు ప్రభు గురించి, మగ్దలేని మరియా ఏం జరిగిందో యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు ఆ మాటలు నమ్మలేని స్థితిలో ఉన్నారు. ఆమెతో వచ్చిన ఇతర స్త్రీలతో కలుపుకుని మాట్లాడుతున్నది యేసు ప్రభు సజీవంగా లేస్తాడని వారు అర్థం చేసుకోలేదు. చూడండి, ఎత్తుపోయారు అంటుంది ఆమె, సజీవంగా లేచాడంట. మంత్ర విద్య ఆత్మలో ఒక వ్యక్తి విషయంలో, ఒక వ్యక్తిలో దాడి చేస్తే ఆయన సజీవంగా లేస్తాడని నిజాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు. హల్లెలూయా. యేసు ప్రభు సజీవంగా లేస్తాడన్న విషయం వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఎవరో శత్రువులు ఆయన దేహాన్ని ఎత్తుకుపోయారు అనుకుంటున్నారు. హల్లెలూయా. నిజానికి ఆయన శిష్యుల్లో ఎవరు ఆయన మాటల్ని కానీ, ఆయన పునరుద్ధానం గురించి పాత నిబంధన లేఖనాలు కానీ అర్థం చేసుకోలేదు. ఈ రోజు కూడా చాలా మంది యేసుక్రీస్తుని గురించి కానీ, అలాగే ఆయన గురించి కానీ, ఆయన మాటల గురించి కానీ, ఆయన పునరుద్ధానాన్ని గురించి కానీ అర్థం చేసుకునే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు.
మంత్ర విద్య ఆత్మలు దేవుని గురించి నిజాన్ని ఈ విధంగా తెలియకుండా మభ్యపెట్టి దేవుని సత్యాన్ని ఎరగనీయకుండా యేసుక్రీస్తు మాటలను ఎరగనీయకుండా నిజాలు తెలుసుకోనీయకుండా పునరుద్ధానాన్ని గురించిన సత్యాన్ని గ్రహించకుండా చేస్తాయి. ఈ రాత్రి ఇలాంటి ఆత్మక్రియలు సంఘాల, దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాల, నగరాల, గ్రామాల, సేవకుల, విశ్వాసాలు ఎవరి జీవితాలు ఏర్పాటు చేస్తున్న కుటుంబాలు యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. ఆమేన్. అలాగే యోహాను సువార్త 27వ అధ్యాయంలో 4వ వచనం మనం చదువుదాం. సూర్యోదయమగుచుండగా యేసు ధరిని నిలిచెను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో సహవాసం చేశారు అక్కడున్న శిష్యులు. కానీ యేసుక్రీస్తు మరణించి తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ప్రొద్దు పొడిచే సమయంలో యేసు ఒడ్డున నిల్చున్నాడు, కానీ ఆయన యేసు అనే శిష్యులు గుర్తుపట్టలేదు. ఈ రోజు చాలా మంది జీవితాల్లో కూడా ఇదే పరిస్థితి. మంత్ర విద్య ఆత్మలు దేవుని నిజాన్ని తెలుసుకొని మరికొన్ని చేసిన వాళ్ళు దేవుని ఎక్కడ గుర్తుపట్టలేదు, ఏ పరిస్థితుల్లో గుర్తుపట్టలేదు, ఏ స్థితిగతులు గుర్తుపట్టలేని పరిస్థితి. ఆ కష్టాల, శ్రమల, ఆబాధని చూసేలా చేస్తాయి. ఈ రాత్రికాల శ్రమలో యేసుని గుర్తుపట్టనీయకుండా చేస్తున్నా, యేసు నిజాన్ని, యేసు తెలియజేసిన నిజానికి గ్రహించనీయకుండా చేస్తున్నా మంత్ర విద్య ఆత్మలు దేశాల, రాష్ట్రాలు, జిల్లాలో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో, మారుమూల ప్రాంతాల్లో, సంఘాల, విశ్వాసాల, సేవకులు, దేవుని ప్రజల జీవితాలు ఎక్కడ ఏలుబడి సమాజంలో ఏలుబడి చేయకుండా యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని బలిపీఠాలు ఇరిమి 1:10 ప్రకారం పెళ్లగించి పగలగొట్టి విర్రగొట్టి నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఓ థ్యాంక్ యూ జీసస్. ఓ దేవా, నీ గురించినటువంటి నిజాలని గ్రహించనీయకుండా, నీవు చెప్పే గొడవమైన సంగతులు, గొప్ప సంగతులు, మర్మమైన సంగతులు గ్రహించనీయకుండా, తెలుసుకోనీయకుండా, ఆ నిజాన్ని గ్రహించకుండా, యేసుక్రీస్తు గురించిన నిజాలు, యేసుక్రీస్తు మాటల గురించిన నిజాలు తెలుసుకోనీయకుండా కుటుంబాలు, పిల్లల జీవితాలు, భార్య భర్త జీవితాలు, సంఘాలు, థ్యాంక్ యూ లార్డ్, వివాహ జీవితాల్లో దేవుడు బయలుపరిచిన నిజాలు తెలుసుకోనీయకుండా, గర్భఫలాల విషయాలు దేవుడు బయలుపరిచిన నిజాలు తెలుసుకోనీయకుండా, ఉద్యోగాల విషయాలు దేవుడు బయలుపరిచిన విషయాలు తెలుసుకోనీయకుండా, చదువులు, బిడ్డల చదువుల విషయాలు దేవుడు బయలుపరిచిన నిజాలు తెలుసుకోనీయకుండా, పరిచర్య విషయాలు దేవుడు బయలుపరిచిన నిజాలు తెలుసుకోనీయకుండా, సేవా జీవితాల విషయాలు దేవుడు బయలుపరిచిన నిజాలు తెలుసుకోనీయకుండా, ఓ థ్యాంక్ యూ లార్డ్, సమాజంలో, ఓ సొసైటీలో థ్యాంక్ యూ లార్డ్, ఓ దేశాల్లో థ్యాంక్ యూ లార్డ్, దేవుడు బయలుపరిచిన విషయాలు తెలుసుకోనీయకుండా, నిజాలు గ్రహించనీయకుండా చేస్తున్న మంత్ర విద్య మంత్రబుద్ధిని కలిగించే మంత్ర విద్య బలవంత డిగ్రీలు, నా దేవుని విడిచిపెట్టేలా చేస్తున్న మంత్ర విద్య బలవంత డిగ్రీలు ఎవరిలో ఏర్పడి చేస్తున్నా యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేస్తున్నాను ఈ రోజు. థ్యాంక్ యూ లార్డ్. ఓ థ్యాంక్ యూ జీసస్. చాలా మంది పాప నుంచి విడుదల కొరకు యేసుక్రీస్తు బలి అర్పణ, యేసుక్రీస్తు బలి అయి అర్పించి ఉన్నటువంటి అర్పణను అంగీకరించి యేసును సొంత రక్షకుడు అంగీకరించకుండా ఆ విశ్వాసంలో రాగనీయకుండా చేస్తున్న మంత్ర విద్య ఆత్మలు దేవుని నిజాన్ని తెలుసుకుని, దేవుడు బయలుపరిచిన నిజాన్ని, స్వార్థ ద్వారా బయలుపరిచిన నిజాన్ని, వాక్యం ద్వారా బయలుపరిచిన నిజాన్ని తెలుసుకోలేకుండా ప్రజల ఆత్మీయ నేత్రాలు మూసిపోయేలాగా, అంతరంగాలు బండబారిపోయేలాగా, ఆత్మీయ చెవుడు కలిగేలా చేస్తున్న మంత్ర విద్య బలవంత డిగ్రీలు. దేవుడు తను ప్రేమించే వారికి థ్యాంక్ యూ లార్డ్, తను ప్రేమించే వారికి ఆయన ఏర్పరిచిన వాడి, సిద్ధపరిచిన వాడి, కంటికి కనిపించకుండా, చెవులకి వినిపించకుండా, హృదయానికి గోచరం కాని కూడా చేస్తున్న ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. ఓ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటిని, ఓ దేవుడు మన కొరకు ఏర్పరిచిన బిడ్డల కొరకు ఏర్పరిచినటువంటి వాటిని, ఓ దేవుడు మన కుటుంబాల కొరకు, మన పిల్లల కొరకు, మన సంఘాల కొరకు, మన సేవకుల కొరకు, మన దేశాల కొరకు, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాల, నగరాల, గ్రామాల, పిల్లల, ప్రజలు అందరి కొరకు, దేవుడు చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, గర్భఫలాల కొరకు ఏర్పరిచిన వాటిని ఈ రాత్రి ప్రతి ఒక్కరి యేసుక్రీస్తునామములో దేవుని వాక్య సత్య వెలుగుద నిజాలు తెలుసుకుందరు గాక. యేసుక్రీస్తులో నిజాలు చూచుదురు గాక. యేసుక్రీస్తులో దేవుడు బయలుపరిచిన నిజాలు పొందుకుందరు గాక. ఈ రోజు అటువంటి నిజాలతో మమ్మల్ని మీరు నింపి నడిపిస్తున్నందుకే స్తోత్రాలయ్యా. మా ఆత్మీయ మనోనేత్రాల శక్తి గల నీ వాక్కు ద్వారా తెరిచినందుకే స్తోత్రాలు. మా అంతరంగాల్లో నీ సత్య వెలుగును యేసునామములో కొమ్మరించి నడిపిస్తున్నందుకే స్తోత్రాలు. నీ అనాది ప్రణాళికలు, నీ అనాది సంకల్పం మా జీవితంలో యేసుక్రీస్తునామములో సంపూర్ణంగా నెరవేర్చి నడిపిస్తున్నందుకే నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము రాజా. ఈ రాత్రి కాలశంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభా, ఇదిగో నా తండ్రి, మీరు తెలియజేసే నిజాలు ఎవరి జీవితాల్లో కూడా మభ్య చేయబడడానికి, మంత్ర విద్య ఆత్మలు మభ్య పెట్టడానికి వీల్లేదు. ఈ మంత్ర విద్య ఆత్మలు మందబుద్ధి కలిగించడానికి వీల్లేదు యేసునామములో. ఈ మంత్ర విద్య ఆత్మలు ప్రతి ఒక్కరు దేవుని యొక్క సత్యాన్ని, దేవుని తెలియజేస్తున్న మాటల ద్వారా, వాగ్దానాలు తెలియజేస్తున్న ఆ నిజాలను గ్రహించని కూడా చేస్తున్న బలవంతుని క్రియలను కూడా యేసుక్రీస్తునామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేసి, నాశనం చేసి, వాటి క్రియలు నిర్వీర్యం చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మను తెలియజేసే నిజాలు మేము తెలుసుకుని నడుచుకునేటువంటి కృపను మాకు తెలియజేసినందుకే, మాకు బయలుపరిచినందుకే, మాకు అనుగ్రహించినందుకే మీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము డాడీ. ఈ రాత్రి కాల సమయంలో ఆత్మీయ ప్రార్థనలో ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభా దేవుని ద్వారా తెలియజేయబడే ఆత్మీయ మనోనే థ్యాంక్ యూ లార్డ్. ఆ సత్యాలు గ్రహించేటటువంటి రీతిలో, దేవుడి ద్వారా తెలియజేయబడే ఆ నిజాలు గ్రహించేటటువంటి రీతిలో, ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రీగల మందర గులబర సగదరి గిల బదరు గిలమాందరి గిల బరదరబా. ఏ అల్ప విశ్వాసాలు, అవిశ్వాసాలు ఎవరి జీవితాలు ఏలుబడి చేయబడకుండా, ఓ
థ్యాంక్ యూ జీసస్. దేవుని ద్వారా తెలియజేయబడే దేవుని ద్వారా బయలుపరుచిన ఆ గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు, ఆ మర్మములు మా కళ్ళు చూచేలాగా, మా చెవులు వినికిడి, మా చెవులు విని గ్రహించుకునేలాగా, మా అంతరంగాలు గ్రహించలాగా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మీ శక్తి గల వాక్యం ద్వారా మాలో అయా విడుదల దయచేసినందుకే ఆ వాక్యం ద్వారా విడిపించిన విధానం బట్టి నీ స్తోత్రాలు ప్రభా. ఓ రిగ్లమంద్రో లజుకుద్ర గ్లమస్ కుదరగిరి బ్రజిగిరి గిలబర సదదర గిలబర. ఓ దేవుని యొక్క నిజాలను ప్రతి ఒక్కరు తెలుసుకునేలాగా ఈ రాత్రి కాల సేవలో ప్రతి ఒక్కరు ఆత్మీయమైన నేత్రాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నజరేయుడైన యేసుక్రీస్తు రక్తం నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఆత్మీయమైన నేత్రాలు వెలిగించబడేది గాక, వెలిగించబడేది గాక, వెలిగించబడేది గాక. కేవలం శరీర సంబంధమైన చూపు చేత భౌతికపరమైన వాటిని చూసే వారంగా కాకుండా అయా మీరు తెలియజేస్తున్న ప్రతి విషయాన్ని, ప్రతి సంఘటనను, ఆ నిజాన్ని అయా గ్రహించేటటువంటి ఆత్మ సంబంధమైన మనోనేత్రాలు నజరేయుడైన తెరవబడిన గాక. మాకు మీరు తెరిచినందులకే స్తోత్రాలు. మమ్మల్ని మీ లోతైన సత్యంలోకి, గూఢమైన సంగతులకి, మర్మవంతమైన సత్యాల్లోకి ఆ నిజాలు తెలియజేసి నడిపిస్తున్నందులకి నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మంత్రి విద్యార్థుల క్రియలు పూర్తిగా ఈ యొక్క దేవుని నిజాలు తెలియజేయబడి కూడా ఆటంకపరిచిన వాటిని కూడా పూర్తిగా నాశనం చేసినందులకే స్తోత్రాలు. దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు, నగరాలు, గ్రామాలు, పల్లెలు, మరో ప్రాంతాలు ఎక్కడ లేకుండా మా సరిహద్దులు పొలిమేరలు విడిచిపెట్టి నజరేయుడైన అరణ్యాలు గడాలకి భారద్రోలుతున్నాను. థ్యాంక్ యూ జీసస్. భారద్రోలుతున్నాను యేసునామములో, భారద్రోలుతున్నాను యేసునామములో. అవి తిరిగి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత, గొర్రెపిల్ల రక్తం చేత, కలువరి శిలువ రక్తం చేత, జయించిన రక్తం చేత కంచి వేస్తున్నాను యేసుక్రీస్తు నామములో. కంచి వేసిన బిడ్డల కుటుంబాల ప్రతి ఈవిలు జూవిలు చూడ యేసు రక్తం చేత కంచి వేస్తున్నాను తండ్రి. ఓ రాబా 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 పరలోక సైన్య సమూహాన్ని యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నానయ్యా. ఓ నీ దావత సమూహాన్ని మాకు యేసు నామములో విడుదల చేస్తున్నాయా. జకరియా 2:5 ప్రకారం అగ్నిగంజుల ప్రకారం నజరేయుడైన బిడ్డల చూడు, కుటుంబాలు చూడు, సంఘాలు చూడు, మా ప్రాణాత్మ దేహాలు ప్రతి ఒక్కరు చూడు, మాకు ఇచ్చిన ఈవులు చూడు, జీవులు చూడు, ప్రతి ఒక్కరు చూడు. యేసు నామములో, యేసు రక్తంలో, యేసు శక్తి గల నామములో, యేసు శక్తి గల వాక్యములో విడుదల చేస్తున్నాను, విడుదల చేస్తున్నాను, విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ ఆత్మీయ ప్రార్థన మీ నిజాలు మీరు తెలియజేస్తున్న ప్రతి నిజాన్ని మేము తెలుసుకుని, గ్రహించుకుని జీవించే కృపను మాలోకి విడుదల చేసినందుకే, మమ్మల్ని నడిపిస్తున్నందుకే మీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆత్మీయ ప్రార్థన అంతటి ద్వారా సకల ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు నామమున దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ ఆత్మీయ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారని దేవునామని మహిమపరుస్తున్నాం. మీరు కనుక ఈ పరిచయం ద్వారా ఆశీర్వదించబడి ఉంటే దయచేసి సపోర్ట్ చేసి సహకరించండి. డిస్క్రిప్షన్ మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. మీ ప్రార్థన అవసరం ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.